మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రభు దినాన్న తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహాగణుడు మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించి ఆయనను ఆరాధించడానికి మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. కావున ఈ సమయంలో మనం ఆరాధనలో భాగంగా లేఖనాన్ని చదువుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క వాక్యం మీద మీ యొక్క మనసులను హృదయాలను ఉంచి దేవుని వాక్యం వైపు మన మనసులన్నీ త్రిప్పాలని ప్రేమతో కోరుతున్నాము. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో భాగంగా దేవుడు మనల్ని అనేక రకాలుగా తన గ్రంథంలో వ్రాయించాడు. అంటే ఎఫెసీలకు రాసిన పత్రికలోనైతే కొన్ని సంగతులను మనం చూడొచ్చు. ఇందాక కంఠస్థవచనంగా చదువుకున్నాం మనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 20వ వచనం వరకు కూడాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎఫెసీలకు రాసిన పత్రికలో క్రైస్తవులు ఎలా ఉంటారు అన్న విషయాన్ని గురించి, ఎలా ఉండాలన్న విషయాన్ని గురించి ఎన్నో దృష్టాంతాలు ఇచ్చాడు. అంటే ఈ పత్రికలో 6 అధ్యాయాల్లో కూడా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని తెలియపరుస్తూ రాశాడు. అంటే మొదటి అధ్యాయంలో క్రైస్తవుడు క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాడని రాశాడు. అలాగే తర్వాత క్రైస్తవుడు పాప మరణం నుండి తప్పించబడి పునరుద్ధాన జీవితాన్ని కలిగి ఉన్నవాడని రాశాడు. అలాగే 2వ అధ్యాయంలో క్రైస్తవుడు దేవుని ఆలయంలో భాగమై ఉన్నాడని రాశాడు. 3వ అధ్యాయంలో దేవుని జ్ఞానాన్ని లోకానికి ప్రదర్శించేవాడని రాశాడు. 4వ అధ్యాయంలోని సంఘాన్ని ఎదిగింపజేయడంలో తోడ్పడే ఒక నిర్మాణంగా పనిచేస్తాడని రాశాడు. అలాగే 4వ అధ్యాయంలోని దేవుని చేత పునర్నిర్మించబడుతున్న నిర్మాణంగా సంఘము లేదా క్రైస్తవుడు ఉన్నాడని రాశాడు. 5వ అధ్యాయంలోని క్రీస్తు యొక్క వధువులో ఒక భాగంగా క్రైస్తవుడు ఉన్నాడని రాశాడు. 6వ అధ్యాయంలో మరొక దృష్టాంతం వివరించాడు. అదేంటంటే మనమందరము దేవుని సైన్యంలో ఉన్నామని రాశాడు. అంటే సైనికుడు అని రాశాడు. అంటే ఇలాగ ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాల్లోని క్రైస్తవుడు ఏమై ఉన్నాడు అన్న సంగతిని రాశాడు. దృష్టాంతాలంటే ఉదాహరణలుగా చెప్తున్నాడు. అయితే ఈరోజు మనం ఏం చదువుతున్నామంటే ఇక్కడికి వచ్చిన మనమందరము, లేకపోతే రక్షణ పొందుకున్న మనమందరము కూడా దేవుని సైన్యంలో ఉన్నాము అనే సంగతిని తెలియజేస్తున్నాడు. ఈరోజు మనము ఆ విషయాన్ని చూడబోతున్నాం. అంటే మనము దేవుని సైన్యంలో ఉన్నాము. మనము దేవునికి ఒక సైన్యం ఉంది. ఆ సైన్యములో ఉన్నాం. మనం దేవుని సైన్యం అని పిలువబడుతున్నాం. అందులో రక్షణ పొందిన వారందరూ ఉన్నాము. అప్పుడు సైనికుడితో పోల్చాడు. ఇందులో ఉదాహరణ సైన్యము లేదా సైనికుడితో పోల్చాడు. అప్పుడు మనం చూసినట్లయితే చాలా చాలా రకాలైన అంటే ప్రభుత్వాలు ఉన్నాయి ప్రపంచంలో కొన్ని దేశాల్లోని పూర్వకాలమందు బలవంతంగా కొంతమందిని సైన్యంలో చేరమని ఆ ప్రభుత్వాలు ఆర్డర్స్ పాస్ చేసేవి. అంటే మన దేశం కోసం మీరు సేవ చేయాలి, మీరు ఈ సైన్యంలో చేరాలి అని బలవంతంగానే కొంతమందిని సైన్యంలో చేరమని వాళ్ళు ఏం చేసేవారంటే రండి అని ఆహ్వానించేవారు. అలాగా కొద్ది సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే వాళ్ళ దేశం యొక్క భద్రతను కాపాడుకోవడం కోసం సైనికులుగా చేరటానికి కొంతమంది పూర్వమైతే పిలిచేవారు. ప్రస్తుతమైతే వాళ్ళు స్వతంత్రంగానే మేము సైన్యంలో చేరుతూ ఉన్నారు. అంటే మనం చూసినట్లయితే అలాంటి సైనికులు ఏమన్నారంటే స్వచ్ఛంద సైనికులు అన్నారు. స్వచ్ఛందంగా నేను సైన్యంలో చేరుతాను. కొన్ని రిక్రూట్మెంట్లు పెడుతున్నారు, ఆర్మీ రిక్రూట్మెంట్ లాంటివి. అందులో తల్లిదండ్రులు కూడా వెళ్ళరా, సైన్యంలో చేరరా అని చేరమంటున్నారు. వాళ్ళు కూడా తమంతట తాముగానే మేము సైన్యంలో చేరుతామని వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి సైనికులకి బలవంతంగా చేర్చబడే సైనికులకి తేడా ఉంది. బలవంతంగా చేర్చబడే సైనికుల కన్నా వీరు ప్రత్యేకంగా ఉన్నారు. అంటే మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుతం ప్రపంచంలోని భూమి మీద అమెరికా సైన్యం కానీ చైనా సైన్యం కానీ చూసినట్లయితే
చాలా బాగా మంచి పోరాట పటిమ గల సైన్యంగా చెప్తూ ఉన్నారు. ఈరోజు అమెరికాకి ఎందుకు అందరూ భయపడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం చాలా బలమైన సైన్యం అని భయపడుతూ ఉన్నారు. అలాగే చైనాకి ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళ దగ్గర చాలా గొప్ప సైన్యం ఉందని భయపడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే వీటన్నిటికన్నా బలమైన మరొక సైన్యం ఏదంటే దేవుని యొక్క సైన్యము. అంటే అమెరికా సైన్యం కన్నా లేకపోతే చైనా వారి సైనికుల కన్నా బలమైన సైన్యం అనేది భూమి మీద మరొకటి ఉంది, శక్తివంతమైనది. అది ఏ సైన్యం అంటే దేవుని యొక్క సైన్యము. దాన్నే ఇక్కడ ఏమని పోల్చాడంటే మనము దేవుని సైన్యంలో ఉన్నాము. 6వ అధ్యాయంలో ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే మనం ఎప్పుడు ఈ క్రైస్తవుడు ఎప్పుడు సైన్యంలోని పేరు రాయించుకున్నాడు అంటే దానికి వచనం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట చదువుదాము. అంటే క్రైస్తవులందరూ కూడా పరలోకమందు వ్రాయబడిన వారు. చదవండి ఒకసారి. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమును. చాలండి. అంటే పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు అన్నాడు. అంటే ఈ భూమి మీద ఎవరైతే బాప్తిజం పొందుకుంటున్నారో వారందరూ కూడా పరలోకమందు వారి పేర్లు రాయించుకున్నవారు. అలాంటి వారందరూ కూడా ఎవరికి సైన్యంగా పనిచేస్తూ ఉన్నారు అంటే దేవుని యొక్క సైనికులుగా సైన్యంగా పనిచేస్తున్నారనే సంగతిని ఇక్కడ ఉన్నవారందరము గ్రహించాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా పూర్వమందు యుద్ధాలు చేసేవారు. అలా యుద్ధాలు చేసేటప్పుడు వారు కూడా సైన్యాన్ని బలపరుచుకోవడానికి అనేకమైన పరాక్రమశాలను వాళ్ళు చేర్చుకునేవారు. అలాగే ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే మనము ఎందుకు ఈ సైన్యంలో ఉన్నాము అంటే మనమందరం కూడా చీకటిని విడిచిపెట్టాము. చీకటిని విడిచిపెట్టి వెలుతురులోనికి వచ్చేసాము. ఇలా వెలుతురులోకి రావడం ద్వారానే క్రైస్తవులు పోరాటంలో అడుగు పెడుతున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి చీకటిని విడిచిపెట్టాడో, వెలుగులోకి లేదా వెలుతురులోకి వచ్చాడో, వెలుతురులోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏమయ్యాడు అంటే అతడు పోరాటంలోనికి అడుగు పెడుతున్నాడు, సైనికుడుగా అడుగు పెడుతున్నాడు. ఆ విషయాన్ని తిమోతి రాసిన 2వ పత్రికలో చెప్పాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చదివినట్లయితే మనం పోరాటంలో ఉన్నాము. ఇది గమనించాలి అందరూ కూడా. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఇతను పోల్చుతున్నాడు. చూడండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. మనమందరం కూడా క్రీస్తు యేసు యొక్క సైనికులం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులం. మంచి సైనికుల వలె పోరాడాలి. మంచి సైనికులు అనే మాట వాడాడు. అంటే ఈ భూమి మీద మనమందరము యేసు ప్రభువారి యొక్క సైనికులమై ఉన్నాము. యేసు ప్రభువారు సేనాధిపతి లేదా సైన్యాధిపతి, అతను దళానికి అధిపతి. మనమందరం ఎవరమై ఉన్నాము అంటే సైనికులమై ఉన్నాము. చదవండి. మంచి సైనికు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అంటే సైనికుడు ఎప్పుడు శ్రమలో ఉంటాడు. సైనికుడు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడు. ఎప్పుడు యుద్ధం. ఎప్పుడు చూసినా డ్రెస్ వేసుకుని ఉంటాడు. ఎప్పుడు చూసుకున్నా రెడీగా ఉంటాడు. ఎప్పుడు శత్రువు రాబోతున్నాడా యుద్ధం చేద్దామని. కాబట్టి ఈరోజు ఎవరైతే బాప్తిజం పొందుకున్నారో, ఎవరైతే వెలుగులోనికి వచ్చారో, ఎవరైతే చీకటిలో నుంచి వచ్చారో, అలా వచ్చిన వారందరము కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క సైనికుడు వలె ఉన్నాము. సైనికులు తెలియని వారు ఎవరు ఉండరు. అందుచేత నీవు ఒక మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. సైనికుడు ఎవ్వరు కూడా యుద్ధానికి వెళ్తాడు. యుద్ధం అంటే ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనము అంటే దేవునికి ఎవరైతే విరోధులు ఉన్నారో వారితో యుద్ధం చేస్తున్నాం. ఈ సమయంలో మనము నేర్చుకోబోతున్న అంశం ఏమిటంటే దేవుని సైన్యంలో మన విధులు ఏంటి అనే దాని గురించి తెలియపరుస్తున్నాడు. 6వ అధ్యాయము 10-20 వచనం వరకు కూడా ఆ విషయాలన్నీ చెప్పాడు. కాబట్టి మనం క్రైస్తవులము. యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది ఇందులో అంటే వెలుగుకి చీకటికి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఉన్నాము అంటే వెలుగు చీకటి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉన్నాం. యుద్ధం ఎవరెవరికంటే వెలుగుకు చీకటికి యుద్ధం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి.
చీకటి అంటే పాపానికి సాదృశ్యం. చీకటి అంటే సాతాను సంబంధమైన వారందరికీ సాదృశ్యం. కాబట్టి లోకములోనికి ప్రతి ఒక్కరూ కూడా, ప్రియమైన వాళ్ళారా, ఇద్దరు సైనికులు ఉన్నారు. అంటే ఒకటి వెలుగు సంబంధమైన సైనికులు, రెండు చీకటి సంబంధమైన సైనికులు. ఒకవైపు చీకటి సంబంధమైన సైనికులు ఉన్నారు, ఒకవైపు వెలుగు సంబంధమైన సైనికులు ఉన్నారు. అయితే ఈ యుద్ధంలో నువ్వు ఏ వైపు భాగస్థుడివి అనే సంగతి నీకు తెలియాలి. నువ్వు ఏ వైపు యుద్ధం చేస్తున్నావు? ఈరోజు నువ్వు దేవుని చర్చిలో ఉన్నావు, దేవుని సంఘంలో ఉన్నావు. సంఘములో ఉన్నవారు ఏ వైపు ఉండి యుద్ధం చేయాలి? ఎందులో భాగస్థులు? చీకటి వైపా, వెలుగు వైపా? అంటే వెలుగు సంబంధులైన భాగస్థులు అంటే వెలుగు వైపు అంటే చెప్పడం సమాధానం కాదు. నన్ను పునఃపరిశీలన చేసుకోవాలి. నిజంగా ఎవరి వైపు నేను ఉదయం లేచి రాత్రి వరకు పోరాడుతున్నాను? ఏ వైపు సైనికుడు నేను సాతాను సంబంధంగా పనిచేస్తున్నానా, లేకపోతే దేవుని సంబంధమైన సైనికుడిగా పనిచేస్తున్నాను? కొంతమంది, నేను ఇంతకు ముందు చెప్పాను, కోవర్ట్స్ అనే వాళ్ళు ఉంటారు. అంటే ఎలాగంటే ఒకవైపు ఉంటారు నాయకుడి వైపు, మరొక నాయకుడికి విషయాలన్నీ చెప్పేస్తూ ఉంటారు. అలాంటి వారిని కోవర్ట్స్ అంటారు. మనము ఇద్దరు సేనాధిపతులు ఉన్నారు, సాతాను ఉన్నాడు, రెండోది యేసుప్రభు వారు ఉన్నారు. మనం సాతాను వైపు ఉన్నామా, యేసుప్రభు వారి వైపు ఉన్నాం? బాప్తిజం తీసుకున్న తర్వాత యేసుప్రభు వారి వైపు వచ్చేసాం, యేసుప్రభు వారి వైపు ఉండి యుద్ధం చేస్తున్నాం. కానీ మనం ఇతనికి సహాయం చేయకూడదు, సాతానికి సహాయం చేయకూడదు. కొంతమంది ఇక్కడే ఉండి సాతానికి సహాయం చేసేవారుగా ఉంటారు. అలాంటప్పుడు ఓడించడానికి ప్రయత్నం ఎవరిని చేస్తారంటే యేసు ప్రభువుని చేస్తారు. కావున ఇక్కడ పాఠం మనం ఎందుకు వింటున్నామంటే, నువ్వు ఏ వైపు భాగస్థుడివి, ఎటువైపు ఉన్నావు? చీకటి వైపు ఉండి యుద్ధం చేస్తున్నావా, వెలుగు వైపు ఉండి యుద్ధం చేస్తున్నావా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. కాబట్టి యుద్ధం అనేది ఉంది. ఈ పత్రిక అంతా కూడా క్రైస్తవ జీవితం గురించి వివరిస్తుంది. క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధం లాంటిది. అదేదో మామూలుగా రోజంతా డ్రెస్తో ఉండాలి, ఏదో మామూలుగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, కాలేజీ నుంచి వచ్చిన తర్వాత, లేకపోతే ఏదైనా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ విప్పేసి మామూలు డ్రెస్ వేసుకుంటాం. కానీ క్రైస్తవుడు అన్నవాడు ఎప్పుడూ కూడా ఒక సైనికుడు వలె యుద్ధ రంగంలో నిలవబడి పోరాటం చేస్తూనే ఉన్నవాడు. యుద్ధం జరుగుతూనే ఉంది. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని యుద్ధ రంగంలో ఉన్న ఒక సైనికునితో పౌలు పోల్చుతూ ఉన్నాడు. కావున ప్రియమైన వాళ్ళారా, మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే 12వ వచనంలో మనం చదివినట్లయితే 6వ అధ్యాయం 12వ వచనం, 6:12, ఎఫెసీ 6:12లో ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ పోరాడుచున్నాము అనే మాట ఉంది కదా. అంటే అందులో ఉండి పోరాడుచున్నాము, యుద్ధంలో ఉన్నాం, పోరాడుచున్నాం. కాబట్టి మనం పోరాడుచున్నది ఎవరితోనట? శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది విషయం. అంటే మనం ఎప్పుడు పోరాడుచునే ఉన్నాము. ఎవరితో పోరాడుచున్నాడు అంటే క్రైస్తవుడు అంధకార సంబంధులకు దురాత్మలతో పోరాడుచున్నాడు. 6:12లో చెప్తున్న మాట ఏంటంటే, అంధకార సంబంధమగు దురాత్మలతో దురాత్మ అంటే అది మంచిది కాదు. దురాత్మలతో పోరాడుచున్నాడు, పోరాటం చేస్తున్నాడు. యుద్ధమే ఇది. క్రైస్తవ జీవితం అనేది యుద్ధము. పోరాడుచున్నాడు అనే మాట ఇక్కడ చెప్తున్నాడు, ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు 6:12లో. కావున ఇది వెలుగుకి చీకటికి మధ్య జరుగుతున్న యుద్ధం. క్రైస్తవుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు అంటే అంధకార సంబంధమగు దురాత్మలతో పోరాడుచున్నాడు. పరిశుద్ధాత్మలతో కాదు, దురాత్మలతో పోరాడుచున్నాడు. మీకు ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఇదే తిమోతి రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. లేకపోతే అంతకన్నా ముందు మనం కొరింథీయులు రాసిన 2వ పత్రిక తీయండి. 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా అతను ఏమన్నాడో చూడండి. మేము కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే ఏమని రాశాడు పౌలు? మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. యుద్ధం అనే మాట వాడాడు చూడండి. మేము శరీర ప్రకారము యుద్ధము చేయము అని అన్నాడు. అంటే యుద్ధంలో ఉన్నాడు, కానీ యుద్ధం ఎలాంటిది కాదంటే శరీర ప్రకారముగా యుద్ధము చేయము అని అన్నాడు.
యుద్ధము చేయము. యుద్ధం అనే మాట రాశాడు, చేయము అంటే యుద్ధం చేస్తున్నాం కానీ శరీర ప్రకారంగా కాదు. శరీర ప్రకారంగా యుద్ధం చేయటానికి వీళ్ళు అంధకార సంబంధమైన దురాత్మలు, వాళ్ళతో శరీర ప్రకారంగా యుద్ధం చేయటానికి కావదు. కావున మేము శరీర ప్రకారంగా యుద్ధము చేయము. కాబట్టి ఈ పోరాడడానికి కొన్ని విషయాలు. నెంబర్ 1, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని సైన్యంలో సైనికులుగా ఉన్నామో, సైనికులుగా ఉండవలసిన వారికి ఉండవలసిన మొదటి గుణం ఏమిటంటే సిద్ధపాటు. నెంబర్ 1, ఈ సైనికుడు అంటే ఎవరు? సైనికుడు అంటే క్రైస్తవుడే. సైనికుడు సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎప్పుడూ రెడీగా ఉండాలి. అంటే ఇది ఖాళీగా ఉండేది కాదు. ఏ వైపు నుంచైనా శత్రువులు దాడి చేస్తారు. ఉదయం నుంచి పండుకునేంత వరకు కూడా ఎప్పుడూ మనం సిద్ధపాటుతోనే ఉండాలి. ఒకవేళ సైనికులు యుద్ధం కోసం ఎప్పుడూ సిద్ధపాట్లు కలిగి ఉండాలి. ఒకవేళ సిద్ధపాటు లేకపోతే విజయము రాదు, అది విషయం. ఒకవేళ సిద్ధపాటు లేదనుకోండి, నెంబర్ 1 విజయం రాదు. సడన్గా వచ్చి పేల్చి వెళ్ళిపోతాడు అంతే. అంటే విజయం రావాలంటే సైనికులు ఎప్పుడు కూడా తెలుగేసే ఉండాలి. సైనికులు ఎప్పుడు ఆ యొక్క డ్రెస్తోనే ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ పట్టుకొని ఉండాలి. ఒకవేళ అలా ఉండని ఏ సైనికుడైనా కూడా అపజయం పాలైపోతాడు. కాబట్టి సైనికుడికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగే క్రైస్తవుడు కూడా యుద్ధరంగంలో ఉన్నాడు లేదా ఒక సైనికుడిగా ఉన్నాడు, ప్రతిరోజు సిద్ధపాటుతో ఉండాలి. సిద్ధపాటుతో ఉంటే విజయం వస్తుంది. సిద్ధపాటు లేకపోతే సైనికుడికి విజయం రాదు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పోరాటం నిమిత్తము ప్రభువారు సైనికులకి కొంత సామగ్రి కూడా అందించారు. అంటే ప్రభువారు అందించే సామగ్రి ఏంటో మనం అక్కడ చూద్దాం. ప్రభువారు ఈ సిద్ధపాటుకి, అంటే ఇందులో 2 రకాల సిద్ధపాట్లు ఉన్నాయి. అంతరంగమైన సిద్ధపాటు ఉంది, అంతరంగ సిద్ధపాటు ఉంది. తర్వాత రెండోది ఏంటంటే బహిర్గతంగా, అంటే బాహ్యంగా సిద్ధపాటు ఉంది. 2 సిద్ధపాట్లు ఉన్నాయి. బాహ్యంగా సిద్ధపడాలి అంటే అంతరంగంగా సిద్ధపడాలి మానసికంగాను. రెండోది బహిర్గతంగా బాహ్యంగా కూడా సిద్ధపాటు ఉండాలి. ఈ 2 సిద్ధపాటు లేకపోయినా ప్రమాదమే. ఒకటి ఉండి ఒకటి లేకపోయినా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి పాపాన్ని జయించేందుకు సైనికుడిగా ఒక మంచి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా మనము భూమి మీద జీవించాలి. అది సిద్ధపాటు. ఆ తర్వాత రెండోది ఏంటంటే ఈ సిద్ధపాటుతో పాటుగా సైనికుడు ఎప్పుడు కూడా, లేకపోతే మనం సైనికులం కదండి, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించేందుకు తీర్మానించుకోవాలి. ఈ సైనికులు, క్రైస్తవుడు దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి తీర్మానం చేసుకోవాలి, తీర్మానించుకోవాలి. తీర్మానం అంటే ఒక ఖచ్చితమైన నిర్ణయం. ప్రతి సైనికుడు, దేవుని సైన్యంలో ఉన్న సైనికుడు దేవుని ఆజ్ఞలను నేను అనుసరిస్తాను అనుకొని తీర్మానించుకోవాలి. బాప్తిజం పొందిన తర్వాత తీర్మానించుకోవటం చాలా మంచిది. అలా తీర్మానించుకోవాలి. అప్పుడు ఏ యుద్ధం ఎక్కడ జరిగినా కూడా, బయట యుద్ధాలు జరిగినా కూడా ఆ యుద్ధంలోకి వెళ్ళే సమయంలో కొన్ని ఆజ్ఞలను సైన్యాధిపతి జారీ చేస్తాడు. లేకపోతే సైన్యంలో ఎవరు చేరినా కూడా యుద్ధంలో ఉండేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ ఆ ఆజ్ఞలు ఎవరైనా పాటించకపోతే యుద్ధంలో వారు చనిపోతారు ఖచ్చితంగాను. ఈ సమయంలో మనం వెళ్ళాలి, ఈ సమయానికి స్టార్ట్ అవుతుంది, ఈ సమయంలో ఇది జరుగుతుంది, ఈ సమయంలో ఇటువైపు ఉండాలి, ఈ సమయంలో మీరు అక్కడ ఉండాలి అని ఆ సైన్యాధిపతి వాళ్ళకి సూచనలు ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ టైము అదంతా కూడా ఖచ్చితంగా పాటిస్తే పర్వాలేదు. ఒకలా చెప్తే మరొకలా చేశారనుకోండి, ఖచ్చితంగా సైనికులు ఏమవుతారంటే చనిపోతారు. అందుకు యుద్ధ సమయంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను జారీ చేసినప్పుడు శ్రద్ధగా విని ఆ నియమాలను వారు పాటించకపోతే వారి ప్రాణం పోతుంది, వారు చనిపోయే ప్రమాదం ఉంది. వారి నిర్లక్ష్యం వల్ల వారే చనిపోవడం కాదు, ప్రక్కవారు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా పేల్చాలని చెప్పాడు, దాన్ని వేరొక విధంగా పేల్చాడు అనుకోండి,
ఏమవుతుందంటే అది వారి మీదకే వచ్చి వాళ్ళలో కొంతమంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు సమయం పెట్టారు, ఆ సమయంలోని ఆ ఎవరైతే దాన్ని ఆపరేట్ చేస్తున్నారో ఆపరేట్ చేసిన ఆయన నిర్లక్ష్యంతో దాన్ని ఆపరేట్ చేశాడు అనుకోండి, అవతల వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వేయక ముందే ఆ బాంబు ఏదో వీళ్ళ మీద వేసేస్తే అందులో ఉన్న 100 మంది సైనికులు 1000 మంది సైనికులు అందరూ చచ్చిపోతారు. అంటే ఒక ఆయన నిర్లక్ష్యం చేస్తే మిగతా వారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. సంఘంలో కూడా, చర్చిలో కూడా నేను నిర్లక్ష్యంగా ఉన్నా పర్వాలేదు, మిగతా వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళ సంగతి మీరు చూసుకోండి అంటే ఒకరి నిర్లక్ష్యం వల్ల మరొకరు యొక్క ఆత్మీయ జీవితం తరిగిపోతుంది, నష్టపోతుంది. అంతేకాకుండా వారు కూడా యుద్ధంలో ఓడిపోతారు. మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే మంచి సైనికుడిగా మరొకరికి సహకరించేవారుగా ఉండాలి. లేకపోతే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక వ్యక్తి పడుకున్నాడు అనుకోండి ఇక్కడ కుర్చీలో కూర్చొని, ఆ పక్క వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే నిద్రపోతాడు, తప్పు లేదనుకుంటాడు. ఒక ఆయన ఆలస్యంగా వచ్చారనుకోండి, మరొకరు కూడా ఏమనుకుంటారంటే నేను కూడా ఆలస్యంగా రావు. అంటే ఒక సైనికుడు చేసే పొరపాటు వల్ల మరొక సైనికుడు ఏమవుతాడంటే చనిపోయే ప్రమాదం ఉంది, ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ యుద్ధంలో చేరిన తర్వాత ఒక కుటుంబ సంబంధులైనా కానీ, ఒక సంఘంలో వ్యక్తులే కానీ, వ్యక్తిగతంగా నేనైనా మరి ఎవరైనా కానీ ఎంత జాగ్రత్తగా దాన్ని ఫాలో అవుతేనే మిగతా వారు కూడా ఏమవుతారంటే ప్రాణాలు అనేవి కాపాడుకునే అవకాశం ఉంటుంది. అందుచేత యుద్ధ సమయంలో ఆజ్ఞలను ఖచ్చితంగా సైనికులందరూ పాటించాలి. ఏ సైనికుడైనా పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడు అంటే ఆ యుద్ధంలో అతను చనిపోతాడు ఖచ్చితంగా. అందుచేత ఏం జరుగుతుంది అంటే ఈ యుద్ధ రంగంలో మనమున్నాము, రోజంతా యుద్ధం జరుగుతుంది. రోజంతా మనము నిర్లక్ష్యంగా లేకుండా జాగ్రత్తగా నాయనా నువ్వు ఇచ్చే ఆజ్ఞను నేను అనుసరిస్తాను అని నువ్వు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు మనకి మేలు జరుగుతుంది. ఇదే సత్యము అనే సంగతి. అంతేకాకుండా ఒకవేళ అక్కడ చెప్పాడు చూడండి, 10వ వచనం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ 6:10లో ఒక మాట చదువుదాం. ఏమన్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎలా బలవంతులమై ఉంటామంటే ఎంతగా మనం విధేయులం అవుతామో అంత బలవంతులుగా ఉంటాం. అర్థమైందండి? అంటే సైనికుడు ఎప్పుడు బలవంతుడు అవుతాడంటే ఆ పెద్ద ఆయన చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటే అతనిలో బలం వచ్చేస్తుంది బాగా. అంటే అతను ఏమంటున్నాడంటే సహోదరులారా, ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మన ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. యుద్ధానికి వెళ్ళిపోయాను, దిగాను, యుద్ధంలో నాకు శక్తి కావాలి అంటే ఆ పైనున్న అధికారి యొక్క ఏవైతే కట్టడలు, నియమాలు, ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయో అవన్నీ బాగా లోబడుతూ ఉంటే మనలో శక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది, మనం బలవంతులం అవుతాము. ఒకవేళ అతడు చెప్తాడు నేను వినను, నేను బలహీనుడిని అయిపోతాను. నేను బలహీనులు అయిపోతే యుద్ధంలో చనిపోతాను నేను. ఎందుకంటే అవతల ఉన్నవారు మామూలు వారు కాదు. ఎవరు ఉన్నారు? వాళ్ళు అంధకార సంబంధమైన దురాత్మలతో మనం పోరాడుతున్నాం, అధికారులతో పోరాడుతున్నాం, ఎంతోమంది ప్రధానులతో పోరాడుతున్నాం. ఈ పోరాటం ఏదో సామాన్యమైన పోరాటం ఏమీ కాదు. కాబట్టి మనము శక్తిమంతులు అవటానికి నియమం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా పైనుంచి వచ్చే ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మనకి పాస్ చేస్తున్నాడో దేవుడు తన గ్రంథం ద్వారా, ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా నేను విధేయుడిని అవుతూ ఉంటే నేను శక్తిమంతుని అవుతాను. నేను ఎప్పుడైతే శక్తిమంతుని అవుతానో యుద్ధంలో నేను విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడైతే బలహీనుని అయిపోతానో యుద్ధంలో ఓడిపోతాను. అందుకోసం నేను బాప్తిజం తీసుకునేటప్పుడే అనుకోవాలి ఏమంటే నేను ప్రమాణం చేస్తున్నాను, నాయనా నువ్వు ఏవైతే ఆజ్ఞలు ఇస్తున్నావో నా జీవితాంతం కూడా వాటిని అనుసరించుతున్నానని ఇక్కడే తీర్మానించుకుంటున్నానని ప్రతి సంఘ సభ్యుడు కూడా తీర్మానించుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు యుద్ధం చేస్తున్నాం అనేక మందితో మనం యుద్ధం. అంటే చీకటికి వెలుగుకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది, మంచికి చెడుకి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఏ వైపు నిల్చున్నావు అంటే చెడు వైపు కాదు, మంచి వైపు నిల్చున్నావు, వెలుగు వైపు నిల్చున్నావు. కాబట్టి నువ్వు చాలా శక్తి కావాలి నీకు. ఆ శక్తి నీకు కావాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి ప్రతి క్షణము తీర్మానించుకోవాలి, ప్రతి గడియ తీర్మానించుకోవాలి. నీ ఆజ్ఞలు నేను పాటిస్తాను. నీ ఆజ్ఞలు పాటిస్తే కదా నేను
బలవంతుని అవుతాను, శక్తిమంతుని అవుతాను. ఒకవేళ అలాంటి శక్తిని నేను పొందుకుంటే ఖచ్చితంగా యుద్ధములో నేను విజయం సాధించగలుగుతాను. అది కండిషన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాలనే సంగతిని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత దేవుని ఆజ్ఞలను అనుసరించేందుకు, అంటే దేవునిలో బలవంతులు అవ్వాలంటే అనుసరించేవారుగా ఉండాలి. అందుకే ఏం చెప్తున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇంకో మాట చదువుదాము. 16వ వచనం చూడండి. 3:16, 3:15 నుంచి కలిసి ఉన్నాయి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, చూసారండి, అంతరంగ పురుషుని యందు ఏం కలిగి? శక్తి కలిగి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంటే ఎవరిలోనైతే అంతరంగ తీర్మానం బలంగా ఉంటుందో అప్పుడు కవచం వేసుకున్న పనిచేస్తుంది. తీర్మానం బలంగా లేకపోతే, ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా, అంతరంగము బాహ్యము రెండూ ఉన్నాయి. ఎవరైతే లోపల తీర్మానం బలంగా ఉంటుందో అలాంటి వారు యుద్ధం గట్టిగా చేస్తారు. వాళ్ళు సన్నగా ఉన్నా పర్వాలేదు, అర్థమైందండి, సన్నగా ఉన్నా పర్వాలేదు. వాళ్ళు యుద్ధం, నేను ఎలాగైనా నా దేశం కోసం ప్రాణం పెట్టాలని గొప్ప తీర్మానం చేసుకొని లోపలికి వెళ్తారు. వాళ్ళు ప్రాణము పోతుందని ఆ చివరి క్షణం వరకు యుద్ధం చేస్తూనే ఉంటారు. తనకు తెలిసిపోతుంది ఇంక ప్రాణం పోతుందన్న, ఇంకా ఆ కత్తిని పట్టుకొని అటు అటు ఇసురుతాడు, లేకపోతే బాణాలు వేస్తాడు, లేకపోతే గణతో కొడతాడు. ఒకవైపు అతను కాలిపోతున్నా కూడా అతనిలో ఉన్న అంతరంగ తీర్మానం చేస్తుంది, ఇంకా పేల్చేటట్లుగా కాల్చేటట్లుగా చేస్తుంది. ఎందుకంటే అంతరంగ తీర్మానము ఎవరిలోనైతే బలంగా ఉంటుందో, అంతరంగ పురుషుడు ఎవరిలోనైతే బలంగా ఉంటాడో అతడు బాగా శక్తిమంతుడు అవుతాడు. అందుచేత ప్రియమైన వారులారా, అంతరంగ తీర్మానము బలంగా ఉండకపోతే, మనం తర్వాత చదువుతున్నాం ఏ కవచం ఇస్తున్నాడైనా, దేవుడిచ్చిన సర్వాంగ కవచం. ఈ కవచం అనేది బయట తొడుక్కునేది, కానీ లోపల అంతరంగ తీర్మానం అనేది బలంగా ఉంటే ఈ కవచం రెండు వేసుకుంటే ఈ రెండింటి వల్ల యుద్ధం బాగా చేయగలుగుతాం. విషయం అది, జాగ్రత్తగా గమనించండి. అంతరంగ తీర్మానం ఉండాలి. అంతరంగంలో అంటే మనస్సు హృదయము నిబ్బరంగా ఉంచుకొని, మనస్సులోని హృదయంలోని నేను ప్రభువు వైపే ఉంటాను, ప్రభువు వైపే పోరాటం చేస్తాను, వెలుగు సంబంధంగానే బ్రతుకుతాను, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, ఏ విధంగా చేసినా చివరి వరకు నేను అతనితోనే ఉండి అతని వైపే ఉండి పోరాటం చేస్తానని అంతరంగ తీర్మానం అనేది ఒక వ్యక్తి చేసుకోవాలి. అది బలంగా ఉండాలి, అది బలంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి మాట బైబిల్లో ఒక ఆయన అన్నాడు. ఎవరన్నారంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16లో మా అంతరంగ పురుషుడు రోజు రోజుకి ఏమవుతున్నాడు? దినదినము మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చునను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే వారిలో ఉన్న హృదయము, వారిలో ఉన్న మనస్సు, వారిలో ఉన్న మనస్సాక్షి చాలా బలంగా పనిచేస్తుంది. దేవుని సేవ చేయాలని, దేవుని వైపు ఉండాలని, దేవుని కొరకు బ్రతకాలని. అంటే దేవుని కొరకు బ్రతకాలని, ఆ బ్రతకడం అనేది అంతరంగంలో వారు ఎంత బాగా నాటుకుంటుందో అప్పుడు మనం ఖచ్చితంగా ఆత్మీయ పోరాటంలో పోరాడగలుగుతాము. అంటే రెండు పని చేయాలి, అంతరంగం పని చేయాలి, ఈ బయట కవచం కూడా వేసుకోవాలి. కావున మన అంతరంగ పురుషుడు ఎంత బలంగా ఉన్నాడు అనేది ఎవరికి వారికే తెలిసిపోతుంది. మీరు ఎంత బలంగా ఉన్నారు, దేవుల్లో మీ సమర్పణ ఎంత బలంగా ఉంది, ఎంత సమర్పించుకున్నాం మనం. అపోస్తులు ఎంత సమర్పించుకున్నారు అంటే వారు అన్నిటినీ విడిచిపెట్టేసి ఎవరి వెనకాతలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తీర్మానం మామూలు తీర్మానం కాదు, చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళు ఆ మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యము అంతగా వృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే బాహ్యమైన పోరాటాలు ఎంతగా జరుగుతున్నా అంతరంగ తీర్మానం అనేది బలంగా ఉండటం వల్ల వారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా హతసాక్షులుగా మిగిలిపోయారు. యుద్ధంలో గెలిచారు. వారి ఆత్మలను పద్మాస్ ద్వీపంలో ఉన్న యోహాను తీసుకొని పోబడినప్పుడు ఆ ఆత్మలు ఎక్కడున్నాయండి? పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో చూశాడు యోహాను, చూపించాడు దేవదూత. కావున వారు తీసుకున్న తీర్మానము ఏ విధముగానైనా సాతాను సంబంధమైన వ్యక్తులను ఓడించాలని బలమైన తీర్మానంతో వారు బ్రతికారు. కాబట్టి అంతరంగ తీర్మానం అంటే మనం ఎంత బలంగా ఉన్నామో, మన అంతరంగంలో ఎంత శక్తిని సంపాదించుకుంటున్నామో. చాలామంది శరీరం కోసం, శక్తి కోసం ఏదో కొన్ని త్రాగుతారు.
అవి తింటారు. అవి తినటం వల్ల చెప్తారు, ఈ ఈ ఫ్రూట్స్ తింటే మీ శరీరం బలంగా ఉంటుందని, మీ శరీరానికి ప్రోటీన్స్ వస్తాయని, మీ శరీరానికి మల్టీవిటమిన్స్ వస్తాయని ఎన్నో రకాలైన సాధనాలు చేస్తూనే ఉన్నారు. అలాగే మన శరీరం కాకుండా మన ఆత్మ బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యుద్ధంలో మంచి సైనికుడిగా మనం పోరాడగలుగుతాము. లేకపోతే మనం ఓడిపోతాము, చనిపోతాము. మరి మీరెంత బలంగా ఉన్నారు, దేవుల్లో మీ సమర్పణ ఎంత బలంగా ఉంది. నాయన, నేను బాప్తిజం పొందుకున్నాను, నీకే నేను సమర్పించుకున్నాను అని ఎంతమంది మనం చెప్పగలము? సమర్పించుకోవాలి. అంతేకాకుండా దేవుని యొక్క సత్యం విషయంలో కూడా ఎంతో బలంగా ఉండాలి. ఈరోజు అసత్యం అనేది భూమి మీద చాలా ఎక్కువ ఉంది. సత్యం విషయంలో కూడా నేను బలంగా ఉన్నాను, నేను అటు ఇటు తొలగిపోను, ఏ అబద్ధ బోధలోకి నేను వెళ్ళిపోనని సత్యం విషయంలో కూడా ఎంత బలంగా ఉన్నాననేది ఎవరికి వారుగా ఆలోచించుకోవాలి. కాబట్టి అంతరంగ పురుషుడు బలపరచబడకుండా సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్న నేను రక్షించబడ్డాను, మంచిదే, నేను రక్షణ పొందాను, నేను వాక్యం వింటున్నాను, నేను ఇంకా విశ్వాసం నాకు కొద్దిగా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ నా అంతరంగ పురుషుడు ఎంత బలంగా ఉన్నాడనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తర్వాత మూడో విషయం ఏమిటంటే మన శక్తి మీద దృష్టి ఉంచాలి. మన శక్తి మీద మనం ఎంత తీర్మానం చేసుకుంటామో అంతగా మన శక్తి పెరుగుతుంది. మన శక్తి మీద దృష్టి ఉంచాలి. లేకపోతే నేను గెలవలేను, నేను ఓడిపోతానని యుద్ధరంగంలో దిగినవాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. నేను గెలుస్తాను, నాకు బలం ఉంది, దేవుడు నాకు బలం ఇచ్చాడు, నేను బలవంతుడిగా ఉన్నాను అని వెళ్తే పర్వాలేదు. ఎందుకంటే దేవుని సైనికుని యొక్క గొప్ప లక్ష్యం ఏమిటంటే అపవాది తంత్రాలను ఎదిరించటం. ప్రియమైన వాళ్ళారా, తంత్రాలు ఎరగకపోతే ఓడిపోతాం. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి, ఏమనుందో. అపవాది తంత్రాలను మామూలుడు కాదు, అపవాది మనుషులు అంటే ఎరగకుండా దెబ్బ కొట్టేస్తాడు ఆయన. కాబట్టి దేవుని సైనికుని యొక్క గొప్ప లక్ష్యం ఏమిటంటే అపవాది తంత్రాలు ఎదిరించటం. 2:11 చదవండి ఒకసారి, ఏమనుందో. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు, సాతాను ఏం చేస్తాడు? మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఏం చేసి ఉన్నాను? క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రాలు క్రైస్తవ సైనికుడు ఏం చేయాలి? ఎరగవసరం లేదా? ఏమా చెప్పండి, ఎరగవసరం లేదా? ఎరిగి ఉండాలండి, లేకపోతే ఓడిపోతాడు. సాతాను మనల్ని శోధిస్తాడు. సాతాను ఏమంటాడంటే, నువ్వు బ్రతకాలని వచ్చావులే చర్చిలో, కానీ నువ్వు బ్రతకలేవురా, వచ్చే వెనక అంటాడు. అప్పుడు మళ్ళా డేలా పడిపోయి అంటాడు, మీ ఫ్రెండే అంటాడు, ఏం లేదు లేవే, నువ్వు ఏదో బ్రతుకుదామని వెళ్ళావు, కానీ అది అంత కష్టమే, అంత సులువేం కాదు, వచ్చేయి పర్వాలేదు, మళ్ళీ మనం హోటల్కి వెళ్ళిపోదాం, సినిమాకి వెళ్ళిపోదాం, షికారుకి వెళ్ళిపోదాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దామని ఆ ఫ్రెండ్లో సాతాను ఉన్నాడు. సాతాను వాడుకుంటున్నాడు ఆయన్ని. అదండి, కొంతమంది తల్లులు, తండ్రులు, లేకపోతే ఇంకెవరైనా పిల్లలకి పర్వాలేదులే అమ్మా, చేసి అమ్మా అని తప్పు చేసినట్లుగా ప్రేరేపించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సాతాను తంత్రాలు ఎరగకపోతే, అంటే మన శక్తి మీద మనం దృష్టి పెట్టాలి. అపవాద తంత్రాలను వాళ్ళు ఎరగని వారు కాదు, ఎరిగిన వారు. సాతాను తిరిగి పాపం చేసేటట్టుగా మనల్ందరినీ ప్రేరేపిస్తాడు. కాబట్టి మన ఉపకరణాలు నాశనం చేసేయాలని చూస్తాడు. మనం ఏదైతే వాడుతున్నామో, ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయాలి. ఇప్పుడు ఏం లేదు, సైనికులు ఏం చేస్తారంటే, ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారనుకోండి, ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకోవడం, లాక్కోవడం, లేకపోతే వాటిని పేల్చేయడం అది చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉపకరణాలు కూడా పాడు చేయడానికి ఎవరు చూస్తారంటే అపవాది చూస్తాడు, సాతాను చూస్తాడు. మన ఉపకరణాలు నాశనం చేయాలని వాడు చూస్తున్నాడు. కాబట్టి మనం సిద్ధపడాలి. దేవుని యందు నమ్మకంగా ఉంటే సాతాను తంత్రాలు మనల్ని ఏమీ చేయలేవు. ఎంతమంది దేవుడి మీద బాగా నమ్మకంగా బ్రతుకుతారో వారిని సాతాను ఏమీ చేయలేడు. కీర్తనల పుస్తకంలో ఒకసారి చూడండి, కీర్తనల 19వ కీర్తన
చూడండి, అంటే మనం బాగా నమ్మకం పెట్టుకోవాలి దేవుడి మీద. కొంతమంది దాక్కుంటారు బంకర్లు ఎందుకంటే పేల్చినా లోపల ఉండిపోతే ఏమి జరగదు. అలాగా ఆ సైనికులకి ఒక్కోసారి కిందని గొయ్యలు ఉంటాయి, పెద్ద గొయ్యలు తవ్వి లోపల దాక్కుంటారు. వాళ్ళు విమానాల్లో నుంచి వచ్చి బాంబులు ఇలా ఇసిరిసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ లోపల ఉన్నవారికి అపాయం జరగదు. అలాగే క్రైస్తవుడు కూడా దేవుడు ఆశ్రయంగా ఉండాలి, దుర్గంగా ఉండాలి. అందుకే 19:14 ఏమంటున్నాడు? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం. అంటే దావీదు చాలా సందర్భాల్లో మరి ఎన్నో యుద్ధాలు చేశాడు. యుద్ధాల్లో అతనికి విజయం ఇచ్చింది ఎవరు? విజయం ఇచ్చింది ఎవరు? దావీదుకి దేవుడు ఇచ్చాడు. అతడు యెహోవాను ఆశ్రయంగా కోరుకున్నాడు. నువ్వు నాకుండు చాలు. ఎవరైతే దేవుడి మీద బాగా నమ్మకంతో బ్రతుకుతారో, నమ్మకం కలిగి ఉంటారో, వారిని దేవుడు తప్పకుండా యుద్ధంలో విజయం ఇస్తాడు. కాబట్టి ఈరోజు సాతాను తంత్రాలను ఎదిరించాలి అంటే బాగా మనం ఎవరి మీద నమ్మకం పెంచుకోవాలి అంటే, దేవా నిన్ను నమ్ముకుని వచ్చాను, నేను నమ్ముకుంటాను, ఎప్పుడు నమ్ముకుంటాను, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను, నీతోనే ఉంటాను. నేను లోకంతోని గొప్ప వాళ్ళతో నేను కలిగి ఉండను, కానీ నేను ఈ సాతాన్ని ఓడించడానికి నువ్వు నాకు తోడుగా ఉండని అతని యొక్క తోడును మనం కోరుకుంటే మనము సాతాను తంత్రాలను ఎరిగిన వారమే, సాతాన్ని ఎదిరించిన వారమే ఉంటాము. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి నెంబర్ 1 సిద్ధపాటు కలిగి ఉండటము. నెంబర్ 2 ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి తీర్మానించుకోవడం. నెంబర్ 3 మన శక్తి మీద కూడా మనం దృష్టి పెట్టాలి. జాగ్రత్తగా నేను ఎలా ఉన్నాను, నేను బలహీనుని అయిపోతున్నానా? కొంతమంది బైబిల్లోని కొంతమంది క్రైస్తవ సైనికులు ఉన్నారు, వాళ్ళ మధ్యలోనే చచ్చిపోయారు. వాళ్ళ పేర్లు కొన్ని నేను చెప్తాను. అంటే వాళ్ళు మనలాగే బాప్తిజం తీసుకున్న తర్వాత సైనికులుగా పోరాటం మొదలుపెట్టారు. కానీ దేవుని సత్యం మీద వారికి దృష్టి పెట్టలేకపోవడం వల్ల వారు ఆత్మీయ పోరాటంలో గాయపరచబడ్డారు. ఇప్పుడు సైనికుడు గాయపరచబడ్డాడని కాలు తెగిపోయింది అనుకోండి, గన్తో పేల్చారు, ఈ చెయ్యి ఊడిపోయింది, గన్న ఇలా తగిలింది, ఆ గుండెలు ఇక్కడ తగిలేసాయి, చెయ్యి తీశారు. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళడానికి అవుతుందా? మరి పనికిరాడు ఆయన యుద్ధానికి. స్టిఫ్గా ఉండాలి, బలంగా ఉండాలి. మళ్ళీ యుద్ధానికి పంపించాలంటే లేదు నాకు మిగతా అవయవాలన్నీ ఉన్నాయి, ఈ చెయ్యి కొద్దిగా పోయింది, ఈ మండ దగ్గర నుంచి తెగిపోయింది, లేకపోతే ఈ వేలు తెగిపోయంటే లేదు నువ్వు వెళ్ళిపోవని వెనక్కి పంపిస్తారు. అలాగా ఆత్మీయ పోరాటంలో కూడా కొంతమంది ఏమవుతున్నారు అంటే వెనక్కి వెళ్ళిపోతున్న వారు, ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది పేర్లు నేను ఇక్కడ రాస్తున్నాను, చూడండి ప్రియులారా. 2 తిమోతి పత్రికలోని, తిమోతి రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ కొంతమంది ఉన్నారు. ఆయన పేర్లు చెప్తానంటే, ఈ ఆత్మీయ పోరాటములో గాయపడిన వారు, ఆత్మీయ యుద్ధములో పోరాటములో గాయపడిన వారు, గాయాలు తగిలేసాయి, దెబ్బలు తగిలేసాయి, ఓడిపోయారు. ఒక ఆయన ఎవరంటే తిమోతి రాసిన 2వ పత్రిక రాసుకోండి, 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. 1:15. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయినను సంగతి నీవు ఎరుగుదువు. వారిలో ప్రిగిల్లు హెర్మోగనే అన్నవారున్నారు. అంటే వాళ్ళిద్దరు పేర్లు రాశాడు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు ప్రభువులను విడిచిపెట్టి. వీళ్ళిద్దరు మధ్యలో వెళ్ళిపోయారు, పోరాటం ప్రారంభించారు. ఈ ప్రుగెల్లు హెర్మోగోని అని ఇద్దరు కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోయారని పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పోరాటం ఆగిపోయేసి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ కూడాను. తర్వాత తిమోతి రాసిన 2వ పత్రికలోనే 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. మరొకిద్దరు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హోమేనయును పిలేతును, ఇంకొక ఆయన పేరు ఏం పేరంటే ఫిలేతును ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు అబద్ధ బోధ వినేసి తప్పిపోయారు, నిలబడలేదు. హోమేనయును ఫిలేతును. అదే తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. 4:14-15 వచనాలు. అలెగ్జాంద్రు
అలెగ్జాంద్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను. ఎవరికి కీడు చేశాడు? పౌలు గారికి. అంటే ఇతను నమ్ముకున్నాడు, నమ్ముకొని మళ్ళీ పౌలుకి చాలా కీడు చేశాడట అలెగ్జాంద్రు అనే కంచెరవాడు. తర్వాత తిమోతి 4:10 మరొక ఆయన ఉన్నాడు. 4:10 దేమా ఈ ఇహలోకమును స్నేహించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతను కూడా లోకాన్ని స్నేహించి లోకంలో కలిసి నన్ను విడిచి తెస్సలోనికి. తిమోతి పత్రికలో రాసిన వీళ్ళందరూ కూడా ఈ ప్రెగెల్లు, హెర్మోగోని, హొమనయను, ఫిలేతు, అలెగ్జాంద్రుని కంచెరవాడు, దేమ అని వారు పోరాటంలో దిగారు, యుద్ధ రంగంలో దిగారు, కానీ మధ్యలోనే వెళ్ళిపోయారు. కావున ఆశ్చర్యపోవసరం లేదు, కొంతమంది యుద్ధంలో ఓడిపోయి గాయాల పాలైపోతూ ఉంటారు. ఎందుకంటే ఇదిగో పైన రాశారు కదా, సైనికుడు సిద్ధపాట్లు అంతరంగంగా బాహ్యంగా లేకపోయినా, సైనికుడు దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి తీర్మానించుకోకపోయినా, సైనికుడు తన శక్తి మీద దృష్టి పెట్టకపోయినా గాయపరచబడే అవకాశం ఉంది. చాలా ప్రమాదం. గాయపరచబడ్డాము అంటే యుద్ధానికి మరి పనికిరాము మనం. గాయపరిచిన వాళ్ళు ఏం చేస్తాడు? మళ్ళీ తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడాను. పౌలుతో ఉన్నవారే, పౌలు పక్కన ఉన్నవారే, పౌలుతో కలిసి పరిచర్యలో పాల్గొన్నవారే. కావున కొన్ని మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. తండ్రి నాయన, నేను కూడా యుద్ధంలో ఉన్నాను, నాకు సహాయం చేయు, సిద్ధపాటుతో ఉండాలి. చాలామంది నువ్వు నాకు చూపిస్తున్నావు, జాగ్రత్తగా ఉండాలి, ఆ తంత్రాలను ఎరిగినవాడుగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా గాయపరచబడుతున్నారు. అయితే ఇప్పుడు మనకి దేవుడు 5వ విషయం ఏమిటంటే, దేవుడు మనకి ఏమిచ్చాడంటే సర్వాంగ కవచాన్ని, ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. క్రైస్తవుడు సైనికుడిగా వస్త్రధారణ కలిగి ఉండాలి. 5వ పాయింట్, 5వ విషయం ఏమిటంటే వస్త్రధారణ. సైనికుడికి ఈ వస్త్రం అనేది అవసరం. అది అందులోనే చెప్తున్నాడు. అంటే అంతరంగంగా మనం మంచి తీర్మానం చేసుకున్నాం. ఇప్పుడు బహిర్గతంగా దేవుడిస్తున్న సర్వాంగ కవచం గురించి ఇప్పుడు మనం జాగ్రత్తగా చదువుదాం, ఆలోచిద్దాం. అంటే 11, 13 వచనాల్లో దాన్నే దేవుడిచ్చు సర్వాంగ కవచం అన్నాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచం అన్నాడు. అప్పుడు ఏమేమి ఇచ్చాడు ఒకసారి మనం జాగ్రత్తగా, ఆయన ఇచ్చిన కవచం ఏంటి, ఇప్పుడు సైనికుడిగా మనకి ఏంటి అవసరం, వాళ్ళకి ఏంటి అవసరమో చెప్తూ మనం పోరాటంలో పాల్గొంటాము. ఇంతవరకు అంతరంగంగా సిద్ధపాటైన ఈ క్రైస్తవుడు బాహ్యంగా కూడా సిద్ధపాటు అవడానికి ఆ సర్వాంగ కవచాన్ని తొడుక్కోవాలి. అంతరంగంగా ఉండాలి, అప్పుడు బాహ్యంగా సిద్ధపాటు అవ్వాలి. అంటే ఇది దేవుడిచ్చిందని చెప్తున్నాడు. అయితే ప్రతి దినము పోరాటం ఉంటుందనే సంగతిని మర్చిపోకూడదు. అంటే ఏదో ఇప్పుడు సైనికులు ఉన్నారనుకోండి, కొంతమందికి 6 నెలలు డ్యూటీ ఉంటుంది, 6 నెలలు సెలవు ఇస్తారు. కొంతమందికి 3 నెలల మధ్యలో సెలవులు ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఇది ప్రతిరోజు ఉండేది. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, ఆత్మీయంగా మనం భద్రంగా ఉండటానికి ఈ కవచాన్ని ఇచ్చి, ఈ కవచం ప్రతి ఒక్కరూ రోజు ధరించుకోండి, ఆ కవచంతోనే ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి అపవాది మనల్ని అస్థిరం చేసేటట్లుగాను, అపవాది మన బలహీనతలున్నా కూడా పర్వాలేదులే, ఏం కాదులే అని కొంతమంది చెప్పేటట్టుగాను, కొంతమంది అలాగా మనల్ని పురికొల్పుతారు. అపవాది ఎలాంటి వాడంటే, మనం తీర్మానం చేసుకున్న తర్వాత, ఇగో ఈ తీర్మానం చేసేసుకున్న తర్వాత కూడా ఏమని చెప్తాడంటే, నువ్వు తీర్మానం చేసుకున్నావు బాగానే ఉంది, కానీ అప్పుడప్పుడు ఏదైనా తప్పులు చేసినా పర్వాలేదనేసి అతను నెమ్మదిగా నిన్ను పురికొల్పుతాడు. అంటే అస్థిరంగా ఉండేటట్టుగా చేస్తాడు. బలహీనతలున్నా కూడా పర్వాలేదులని చెప్పేవారు కూడా మన చుట్టూ చాలామంది ఉంటారు. ఎవరైనా ఎక్కడైనా చూశారనుకోండి, సడన్గా ఒక దగ్గర ఎక్కడో చూడకూడని స్థలం చూశారనుకోండి, పర్వాలేదు బ్రదర్ అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. వాడు అపవాది. తీర్మానం చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ బలహీనత ఉన్నా పర్వాలేదని చెప్పిన వాళ్ళు భార్య చెప్పొచ్చు, భర్తే చెప్పొచ్చు, పిల్లలే చెప్పొచ్చు,
తల్లిదండ్రులే చెప్పొచ్చు, నువ్వు బలహీనతలో ఉన్నావా, ఎవరు లేని వారు ఉన్నారు. కొంతమంది అలాగా ఉంటున్నారు. ఎవరు ఉన్నారండి అంటే, అరే బాబు వాళ్ళ గురించి ఎందుకు బాబు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. వాళ్ళు బ్రతకలేదు, వీళ్ళు బ్రతకలేదు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాదు. నువ్వు ఉంటే నాలో తప్పు ఏదైనా ఉంటే చూపించయ్యా. బ్రతకపోతే చెప్తే అలా బ్రతకడానికి కృషి చేస్తాం మనం. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కరిలో లోపాలు, వాళ్ళు చిన్న చిన్న బుర్రలు అవి, చిన్న బుర్రలు వాళ్ళు ఏం చేస్తారంటే అందరిలో లోపాలు చూస్తూ ఉంటారు. అది నేరో మైండ్. బ్రాడ్ మైండ్ అనేది తన లోపాలు చూసుకుంటాడు, తనను తాను పరిశీలించుకుంటాడు, తనను తాను చూసుకుంటాడు, లోపలికి స్వపరీక్ష చేసుకుంటాడు. కాబట్టి మనం బ్రతకకుండా ఉండటానికి అపవాది ఏం చేస్తాడంటే, నీకు బలహీనత ఉన్నా పర్వాలేదని చెప్తాడు. కానీ బలహీనత ఉంటే ఈ యుద్ధంలో ఏమవుతాము అమ్మ, యుద్ధంలో ఏమవుతామమ్మ, బలహీనత ఉంటే ఖచ్చితంగా ఓడిపోతాం, ఖచ్చితంగా ఓడిపోతాం. ఇప్పుడు మనం చూడబోతున్నది ఏంటంటే, ఆ వస్త్రం ఏంటనేది మనం చూస్తున్నట్లయితే, ఇక్కడ క్రైస్తవుడికి సైనికుడికి, క్రైస్తవుడికి ఇచ్చినది, సైనికుడికి ఇచ్చినది. సైనికుడితో పోల్చాడు దృష్టాంతంగాను క్రైస్తవ జీవితాన్ని. క్రైస్తవుడు, సైనికుడు. నెంబర్ 1 ఏం చెప్పాడంటే, ఈ సైనికుడికి ఒక దట్టి ఉంటుంది అన్నాడు. క్రైస్తవుడికి దట్టికి బదులుగా ఏమన్నాడు అంటే సత్యం అని చెప్పాడు. దట్టి అన్నాడు, దట్టి. దాన్నే ఇక్కడ ఏమన్నాడు అంటే సత్యము అన్నాడు. సత్యము అని దట్టిని కట్టుకోవాలి. ఆ రెండు చెప్పాడు. అప్పుడు దట్టి అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మన వస్త్రాలు లూజుగా ఉన్నాయనుకోండి, మనం పోరాటం సరిగ్గా చేయలేము. అందుచేత ఏం చేస్తారంటే, వస్త్రం బిగుతుగా ఉండటానికి ఏం చేస్తారంటే ఆ దట్టిని కట్టుకుంటారు. కాబట్టి ఈ దట్టి అనేది మనం చూసినట్లయితే, ఇందులో రాస్తున్నాను, ఈ దట్టి ఉండటం వల్ల గురి చెదరదు. గురి అనేది చెదరదండి. అంటే ఒకవేళ నేను యుద్ధం చేస్తున్నాను, సడన్గా నాది లూజుగా ఉంది ప్యాంటు, ఇలాగ అయిపోయి ఎక్కడో కాలు కింద అందులో పడిపోయింది అనుకో, దాని మీదకి నా దృష్టి వెళ్ళిపోతుంది. నా ఏదైనా ఈ చొక్కా బాగా లూజుగా ఉందనుకోండి, నేను వేసేటప్పుడు అది మధ్యలో అటు ఇటు కదులుతుంది, నా గురి దాని మీదకి వెళ్ళిపోతుంది. అందుచేత ఏం చేస్తున్నాడంటే, ఈ దట్టి అనే దాన్ని ఈ సైనికుడు ధరించుకుంటాడు. ఎందుకు ధరించుకుంటాడంటే, నెంబర్ 1 గురి చెదరకుండా ఉండటానికి, నెంబర్ 2 ఏంటంటే స్వేచ్ఛగా తిరగడానికి. యుద్ధంలో అటు ఇటు తిరగాలి. ఒకవేళ శత్రువు ఇట్నుంచి వస్తున్నాడు, మళ్ళీ ఇట్నుంచి రావచ్చు, ఇట్నుంచి రావచ్చు, ఇట్నుంచి రావచ్చు, ఇట్నుంచి రావచ్చు, ఎటువైపైనా తిరిగిపోవాలంటే ఆ దట్టి ఉండాలి అతనికి. అంటే స్వేచ్ఛగా తిరుగుటకు ఈ దట్టి ఉపయోగపడుతుంది. స్వేచ్ఛగా తిరుగుటకు. తర్వాత ఈ దట్టి బలాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. అందుకు సైనికుడు దీన్ని వాడతాడు. సైనికులు ఇవి ధరించుకుంటారు. ఏంటంట, 1 అతను గురి చెదరదు, లక్ష్యం వైపే ఉంటాడు. 2 స్వేచ్ఛగా తిరగడానికి ఉపయోగపడుతుంది. 3 ఆ దట్టి అతనికి బలాన్ని ఇస్తుంది, ఆధారాన్ని ఇస్తుంది. అందుచేత ఆ దట్టి అనేది అతనికి అవసరం. ఆ దట్టి లాంటిదే క్రైస్తవుడికి ఏముండాలంటే చెప్తున్నాడంటే సత్యము అని దట్టి అన్నాడు. అప్పుడు సత్యం అనే దట్టి మనకి ఎందుకు అంటే, సత్యం అనేది మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇది మనకి ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుందంటే, అన్నిటినీ, అంటే పైన ధరించుకున్న అన్నిటినీ కలిపి ఉంచుతుంది. తర్వాత చెప్పుకుంటాము ఏవేవి ఉన్నాయో. ఈ సత్యం అనేది ఒకవేళ తెలియకపోతే మనం మళ్ళా అస్థిరులం అయిపోతాం, స్థిరంగా ఉండలేం దేవుళ్ళో. స్థిరంగా ఉండటానికి అంటే అన్నిటినీ కలిపి ఉంచుతుందంటే ఏంటి, అన్నిటినీ కలిపి ఉంచుతుందంటే కిందన మనం చెప్పుకుంటాం ఇంకా 5. ఆ 5టిని మొత్తం కలిపి ఉంచేది ఏదంటే ఈ సత్యం అనే దట్టి. ఈ వస్త్రాలను అంటే మొత్తం సైనికుడి యొక్క వస్త్రాన్ని అంతటిని ఎలాగైతే ఈ దట్టి గట్టిగా పట్టి ఉంచుతుందో, ఎవరైతే వాక్యము లేదా సత్యం అనేది బాగా నేర్చుకుంటారో, సత్యం అనే అనుభవజ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు కూడా ఎలాగుంటారంటే బలముగాను,
ఆధారం కలిగి గట్టిగా ఉంటారు. అందుకోసం సత్యము అనే దట్టిని ఈ యుద్ధంలో దిగిన వాడు కట్టుకోవాలి. ఆ యుద్ధంలో దిగిన ఆయన దట్టిని కట్టుకుంటాడు. ఈ యుద్ధంలో దిగిన ఆయన ఏం కట్టుకోవాలంటే, ఏం ఉంచుకోవాలంటే సత్యము అనే దట్టిని అన్నాడు. అందుకే క్రైస్తవుడు సత్యము చేత కట్టబడాలి. ఇప్పుడు మీకు మామూలు చెప్తున్నాను చూడండి, ఏదైనా ఒక కర్రలతోని ఏదైనా ఒక దడి కట్టేటప్పుడు దాన్ని ఒకదాంతో ఒకటిని జాగ్రత్తగా లైన్గా పెట్టేసి ఏవో తాళ్ళు కలిపి గట్టిగా కడతారు. ఆ తర్వాత వాటి మీద కమ్మలు పేర్చుతారు. ఏమండి, ముందే కమ్మలు పేర్చేస్తారా? ముందు దానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఆ ఆధారం మీద ఏం చేస్తారంటే వాళ్ళు ఎలాగైతే కడతారో అలాగే క్రైస్తవుడు సత్యము చేత కట్టబడి ఉంటాడు. అంటే దేవుని సత్యము ఎవరైతే బాగా నేర్చుకుంటారో వారిని ఆ సత్యము యుద్ధములో బాగా నిలవబెడుతుంది, పడిపోకుండా చేస్తుంది, లేకపోతే పడిపోతారు. పోరాటములో తప్పులు చేయకుండా ఈ సత్యం చేస్తుంది. పోరాటములో తప్పులు చేయకుండా, తప్పులు చేస్తే ప్రాణం పోతుంది. ఈ దట్టి చేయకుండా చేస్తుంది, తప్పులు చేయకుండా. సామెతల గ్రంథంలో రాజు గురించి మాట్లాడుతూ 20వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. రాజుల గ్రంథం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం త్వరగా చదవండి. 28 ఏమన్నాడు అంటే, ఎప్పుడైనా క్షేమం అనేది దేని బట్టి కలుగుతుంది అని చెప్తున్నాడు. కృపా సత్యములు, కృప మరియు సత్యములు రాజును కాపాడును, రాజును కాపాడుతాయి. అదండి. తర్వాత కృప వలన అతడు తన సింహాసనము అంటే సత్యం ఏం చేస్తుందంటే రాజును కాపాడుతుంది. ఇక్కడ కూడా పోరాటంలో తప్పులు చేయకుండా చేసేది ఏంటంటే సత్యమే. అందుచేత దట్టి ఎలాగైతే గురి చెదరకుండా స్వేచ్ఛగా తిరగడానికి బలాన్ని ఆధారాన్ని ఇస్తుందో, వాక్యములో మనం స్థిరంగా నిలిచేటట్లుగా ఈ సత్యం అనేది చేస్తుంది. ఒకవేళ సత్యమునకు కట్టుబడి ఎవరైతే ఉంటారో వారిలో అస్తిత్వం అనేది ఉండదు. అలాంటి అస్తిత్వం లేకుండా మనం పోరాటం చేయటానికి ఈ సత్యం అనేది ఉపయోగపడుతుంది. ఈరోజు సత్యం తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. సత్యం తెలియకుండా మనం సంఘములో అపవాదితో మనం పోరాట చేయడానికి అవ్వదు. అందుకు సత్యము అనే దట్టిని మనం వాడుకుంటున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా మరో మాటను చదువుదాము. కావున సత్యము మనల్ని ఏం చేస్తుందంటే వాక్యములో స్థిరంగా నిలిచేటట్లుగా చేస్తుంది. అంతేకాకుండా సత్యం ఏం చేస్తుందంటే అస్థిరత్వాన్ని లేకుండా చేస్తుంది. స్థిరంగా ఉండి అతను యుద్ధం చేస్తాడు. 4వ అధ్యాయం 16వ వచనం, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. ఏంటి, ఎప్పుడు పౌలు ఎప్పుడైనా అబద్ధాలు ఆడుతాడా? ఎవరితోనైనా అబద్ధం అంటే అబద్ధ బోధ చేశాడా? లేదు. కానీ వాళ్ళు గలతీ పట్టణంలో ఉన్నవారు అబద్ధ బోధకు తిరిగిపోయారు కొద్ది రోజులు పోయిన తర్వాత. 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అతను ఒక మాట అన్నాడు, మేము మీకు ప్రకటించిన 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఎంతో త్వరగా మనుషులు ఏమవుతున్నారంటే అబద్ధం వైపు తిరిగిపోతూ ఉన్నారు. అందుకు ఆ మాట చెప్పాడు. పౌలు సత్యంలో ఉన్నవాడు, సత్యంలో కొనసాగినవాడు. కాబట్టి దేవుని సత్యం అనేది ఉంటే గనుక అన్నిటినీ కలిపి ఉంచుతుంది. రెండోది ఏమిటంటే భ్రష్ట పైన ఉన్న మైమరువు, మైమరువు అన్నారు. మైమరువు అంటే అక్కడ నీతి అని చెప్పాడు. నీతి ఏమండి, మైమరువు అంటే దాన్ని మైమరువు అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే దాన్ని బ్రెస్ట్ ప్లేట్ అన్నాడు. బ్రెస్ట్ ప్లేట్ అంటే ఇక్కడి నుంచి ఈ మెడ దగ్గర నుంచి కింద ఈ నడుము దగ్గర వరకు అది మొత్తం చుట్టూ కట్టి ఉంటుంది సైనికుడికి. ఈ ఈ ఈ ఈ కవచం అనేది, ఈ బ్రెస్ట్ ప్లేట్ లేదా ఈ మైమరు ఈ భాగం అనేది సైనికునికి ఈ పై భాగము, అంటే ఈ పై భాగంలో మనం చూసినట్లయితే ఈ కంఠం చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఎవరైనా కత్తితో ఇలా కోసారనుకోండి, సైనికుడు ఏమవుతాడు? చనిపోతాడు. ఒకవేళ గన్ను పెట్టి కరెక్ట్గా ఈ ఈ ఈ లోపల కొట్టాడు అనుకోండి, ఇక్కడ గుండె ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, ఏదైనా చిన్న గాయమైందంటే చచ్చిపోతాడు.
అంటే ఈ మైమరువు ఏం చేస్తుందంటే ఈ ఈ పైభాగం యొక్క అంటే ఇక్కడి నుంచి ఈ భాగం వరకు ఉన్న ప్రధాన భాగాలన్నింటినీ కప్పుతుంది. ఈ ప్రధాన భాగాలన్నీ కూడా ఏ దానికైనా చిన్నది డ్యామేజ్ అయిందంటే చనిపోతాడు ఆయన, ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ప్రధాన భాగాల్ని కప్పి ఉంచేది ఏదంటే ఈ మైమరువు. అయితే ఇక్కడ క్రైస్తవుడికి ఏమి ప్రధానం అంటే నీతి అని చెప్పాడు. అంటే ఈ ఈ ఈ నీతి అనేది దైవక క్రియలను చూపిస్తుంది. అంటే ఎవరైతే దేవుని యొక్క సంఘంలోకి వచ్చారో, ప్రభు యొక్క సంఘంలోకి వచ్చారో, సైన్యంగా పనిచేయటం మొదలుపెట్టారో, ఆ సైనికుడు మాత్రం దుర్నీతి కార్యాలు చేయకూడదు, నీతి క్రియలే చేయాలి. నీతి క్రియలు చేస్తేనే అతను యుద్ధం చేయగలుగుతాడు, లేకపోతే ఓడిపోతాడు. మీకు అందరికీ బాగా తెలుసు, ఆహాబ్ అనే రాజు యుద్ధంలోకి వెళ్ళాడు. యుద్ధంలోకి వెళ్తే మేకాయ అనే ప్రవక్త అన్నాడు, నువ్వు యుద్ధంలోకి వెళ్తే చచ్చిపోతావు అని అన్నాడు. అయినా కూడా ధైర్యంగా మారువేషం వేసుకొని వెళ్ళాడు. మారువేషం వేసుకొని వెళ్ళినా ఎవరికో గురిపెట్టిన బాణం వచ్చి అతనికి తగిలేసింది, అతను చచ్చిపోయాడు. కారణం ఏంటో చెప్పమంటారా? ఆయన చేసిన పాప జీవితం, ఆయన చూపించిన పాప ప్రవర్తన. నా జీవితంలో కూడా నేను ఇర్రెగ్యులర్గా బ్రతుకుని అనుకోండి, ఈ యుద్ధంలో నేను ఖచ్చితంగా ఓడిపోతాను. అది నీతి క్రియలు, అది ప్రధానమైన భాగం. ఏదంటే సిద్ధపడిన బుద్ధిగల కన్యకులు అన్న మాటలోని వాళ్ళ దగ్గర నూనె ఉంది, సిద్ధుల్లో నూనె ఉంది కాబట్టి వారు పెండ్లి కుమారుడు రాగానే వెళ్ళిపోయారు. ఇంతకీ నూనె అంటే ఏమిటంటే వారి నీతియుక్తమైన జీవితం. క్రైస్తవుడు సైనికుడుగా ఎప్పుడైతే చేరాడో నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తేనే యుద్ధంలో విజయం సాధిస్తాడు, లేకపోతే యుద్ధంలో చచ్చిపోతాడు. అది ప్రధానమైన భాగం. ఇది ఎలాగైతే ఈ మైమరువు ప్రధానమైన భాగాలను కాపాడుతుందో, క్రైస్తవుని కాపాడేది ఏదో తెలుసా? నీతి క్రియలు. ఒకవేళ తన జీవితంలో నీతి క్రియలు ఎప్పుడైతే మానేశాడో అపవాది దగ్గర ఓడిపోతాడు, అపవాది ఓడించేస్తాడు. ఆ దురాత్మల సమూహంతో యుద్ధం చేయలేడు ఇంకా. కాబట్టి నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నానో అది నాకు ప్రధానమైనది. కాబట్టి నీతి లేకుండా దుర్నీతితో బ్రతికితే యుద్ధంలో ఓడిపోవటం ఖాయం. అందుకు మైమరువు ఎలాగైతే ప్రధానమైన భాగాలను కాపాడుతుందో, ఈ యుద్ధంలో కూడా మనల్ని కాపాడేది ఏదంటే నీతిగా ప్రవర్తిస్తేనే భద్రంగా ఉంటాము, నీతిగా ప్రవర్తించకపోతే ఓడిపోతాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11 ఒకసారి చదవండి. 1:11. భద్రంగా ఒకవేళ ఉండం అంటే చదవండి. మీ ప్రేమ తెలివితోను ఎలాగుండాలి? తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై, సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో, ఈ పాయింట్ చూడండి, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. అంటే ఆ సైనికుడు ఎలాగైతే మైమరువుతో నిండుకొని ఉన్నాడో, క్రైస్తవ సైనికుడు నీతి ఫలములతో నిండుకొని ఉండాలి, లేకపోతే యుద్ధం ఓడిపోతాడు. క్రైస్తవ సైనికుడికి ఉండవలసింది ఏంటంటే నీతి ఫలాలు ఉండాలి. నీతి ఫలములతో నిండుకొనిన వాడై, తర్వాత ఏమన్నాడు? నిండుకొనిన వాడై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నారు. ఏంటంటే ఒకరోజు మనకి సైనికుడికి ఎప్పుడు కిరీటం ధరిస్తాడంటే యేసుప్రభు వారు అతడు వచ్చిన దినాన నేను ఎప్పుడైతే ఇక్కడ యుద్ధంలో విజయం సాధించానో అప్పుడు నాకు అక్కడ నన్ను దేవుడు కిరీటం ధరింపజేస్తాడు. ఇలాగా సాధించడానికి యుద్ధంలో నాకు ఉండవలసిన మైమరువు ఏంటంటే నీతియుక్తమైన జీవితము, దైవికమైన క్రియలు. దైవికమైన క్రియలను ఎవరైతే ప్రేమిస్తారో వారు యుద్ధంలో గెలుస్తారు. నీతిని, దైవిక క్రియలను ఇది సూచిస్తుంది. అదండి, ఇది సూచించేది అది. అప్పుడు నీతి క్రియలు లేకపోతే భద్రత లేదు మనకి. నీతి క్రియలు లేకపోతే భద్రత లేదు, సెక్యూరిటీ లేదు.
అంటే మైమరుపు లేనట్టే, భద్రత లేదు, మనల్ని చంపేస్తాడు ఆయన. మైమరువు అనేది ప్రధాన భాగాలను కాపాడుతుంది, ప్రధాన భాగాలను కాపాడును, భద్రపరుస్తుంది. ఈరోజు క్రైస్తవుని భద్రపరిచేది నీతి క్రియలే, క్రైస్తవుని భద్రపరిచేది దైవక క్రియలే. కాబట్టి క్రైస్తవుడు ఈ యుద్ధంలో గెలవాలి అంటే, అపవాదిని ఓడించాలంటే నీతిగా బ్రతుకుతూ ఉంటే అపవాది ఓడిపోతూ ఉంటాడు. నీతి ఫలాలు ఫలిస్తూ ఉంటే నా అపవాది ఓడిపోతూ ఉంటాడు, సాతాను ఓడిపోతాడు. అది విషయం చెప్పాడు. మూడోది ఏమన్నాడంటే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అన్నాడు. మూడో విషయం చూడండి త్వరగా. మూడోది ఏమన్నాడంటే సిద్ధ మనస్సు అని జోడు అన్నాడు. జోడు తొడుక్కుంటాడు, బూటు వేసుకుంటాడు. దాన్ని ఇక్కడ ఏమన్నాడంటే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు. అంటే జోడు వేసుకుంటే, బూట్ వేసుకుంటే ఏంటి లాభము సైనికుడి కంటే? ఈ బూటు రోమా సైనికులకి బూట్లు ఎలాగ ఉంటాయట, వారి కాళ్ళ బూట్ల కింద ఈ మేకులు కూడా గుచ్చు ఉంచుతారు. అంటే వాళ్ళు ఏ నేల మీదైనా నిలబడి యుద్ధం ఈజీగా చేయగలుగుతారు. అది ఏ నేల మీదైనా, ఇసుక నేలైనా, జారిపోయే నేలైనా, ఒండ్రు నేలైనా, గట్టి నేలైనా, ఏ నేల, నాచు మీదైనా వాళ్ళ బూట్లు ఇలా వేసారంటే అక్కడి నుంచి కూడా ఫైటింగ్ చేయగలుగుతారు. అలాంటి బూట్లు వాళ్ళు ధరించుకొని యుద్ధంలోకి వెళ్తారు. అందుకే ఇక్కడ జోడు ఎలాంటిదంటే, వాళ్ళది రోమా సైనికుల జోడు ఎలాంటిదంటే అలాంటిది, బూట్ అలాంటిది. ఇప్పుడు కూడా మనం కూడా సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు మనం తొడుక్కోవాలి. అంటే దేవుని సైనికుడు కూడా సిద్ధ మనస్సు కలిగి ఉండేటట్లుగా సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, సిద్ధ మనస్సు ఉండాలి. అది కూడా ఎంత సువార్త మనం ఎరిగి ఉంటామో, ఎంత సువార్త మనకు బాగా అర్థమవుతుందో, అప్పుడు పోరాటంలో అంత బాగా సిద్ధపడి ఎదురు తిరుగుతూ ఉంటాడు, ఎదురాడగలుగుతాడు. అంటే ఎవరైతే పోరాటంలోకి వెళ్తున్నారో ఆ పోరాటంలో వెళ్ళిన వారికి ఈ సువార్త కూడా బాగా అర్థం కావాలి, ఎరగాలి బాగాను. సువార్త బాగా అర్థం కాకపోతే చాలామంది అంటున్నారు సువార్త అంటే ఏదైనా సువార్త. నిన్న ఒకరింటికి వెళ్ళాము, వాళ్ళ సువార్త ఏమంటున్నారంటే వాళ్ళు ఒక సువార్త చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కోలాంటి సువార్త చెప్తున్నారు. కానీ దేవుని యొక్క సువార్త ఏమైతే చెప్పబడుతుందో అది బాగా మనకు అర్థమైతే సిద్ధ మనసుతో ఉండి, సిద్ధంగా ఉండి యుద్ధంలో విజయం సాధించగలుగుతాం, ఆ జోడు తొడుక్కొని. కాబట్టి పోరాటంలోని స్థిరంగా ఉండాలంటే జోడు ఉండాలి. కాబట్టి ఈ జోడు ఏంటంటే సిద్ధ మనస్సు అనే జోడును మనం తొడుక్కొని జీవించాలనే విషయాన్ని చెప్పాడు. నాలుగోది ఏమన్నాడు అంటే విశ్వాసము అను డాలు అన్నాడు. 4 డాలు అంటే పెద్దది, ఏదైనా వస్తే అడ్డుకోవడానికి. విశ్వాసము ఇక్కడ సత్యం అనేది 1 అనుకుంటే, నీతి అనేది 2, ఆ తర్వాత సిద్ధ మనస్సు అనేది 3, విశ్వాసం అనేది 4. ఒకసారి చూడండి, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ కూడా రోమా సైనికులు కూడా చాలాసార్లు చిన్న చిన్న బాణాలు వారికి వేసేటప్పుడు ఆ బాణాల ముందు చిన్న అగ్నిలాగా మంట కూడా వస్తుంటుంది. ఆ బాణం వేసిన వెంటనే ఒకవేళ అది సూదిగా ఉంటాయి, ఆ బాణాలు రౌండ్గా ఉన్న డాలుకు ఏమైనా చిన్నది తగిలిందంటే అక్కడ నెమ్మదిగా చిన్న కన్నం పడిపోయేదట. అందుకు దాన్ని వాడాడు. దేన్ని వాడాడంటే అక్కడ అన్నాడు అగ్ని బాణములు అన్నాడు. అంటే అగ్ని బాణాలు అంటే వాస్తవంగా రోమా సైనికులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఆ అవతల కొంతమంది వేసే బాణాలు ముందు అగ్ని ఉండేది. ఆ సూదిగా ఉన్న అగ్ని బాణాలు వచ్చి ఒక్కసారి డాల్ మీద ఇలా పడగానే కొద్దిగా ఆ డాల్ మీద ఉన్న ఆ కోట్ అనేది కరిగిపోయేది. కరిగిపోతే మళ్ళీ దాన్ని బాగు చేసుకోవాలి. కానీ ఆ బాణం కానీ తగిలింది అనుకోండి చాలా ప్రమాదమే. అయితే విషయం ఏమిటంటే అలాగే ఈరోజు కూడా మనం ఏదైతే విశ్వాసం ఉంచామో ఆ విశ్వాసం మీద కూడా చాలామంది అపనమ్మకాలు, సంశయాలు, అనుమానాలు పెట్టేవారు చాలామంది ఉంటారు. అలాంటి బాణాలు మన మీదకు వేసేటప్పుడు కూడా ఈ విశ్వాసం అనే డాల్ అనేది ఏమవ్వకూడదంటే ఆ సంశయంతోనూ అనుమానంతోనూ బ్రతకూడదు. ఎన్నో రకాలైన బాధలు వచ్చేసే భూమి మీద. ఒకవేళ రక్షణ మీరు ఎలా పొందుకున్నారు?
ఒకవేళ మీరు ఆ దేవుడు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, మీ ఇంట్లో కష్టాలు వస్తున్నాయి కదా, అలాగైతే కష్టాలు వచ్చినప్పుడు మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని ఎలా నమ్ముతాము అని ఎవరైనా ఏదైనా విభిన్నంగా మనల్ని బోధించి అలాంటి అగ్ని బాణాలు లాంటి బాణాలు మన విశ్వాసమైన డాలు మీద వేసేటప్పుడు ఏమాత్రం మనము ఆ విశ్వాసాన్ని సడలిపోకుండా ఆ యుద్ధంలో మనం నిలబడాలి. కాబట్టి సిద్ధాంతం, రక్షణ, దేవుని ప్రేమ, ఇలాంటి విషయాల మీద భూమి మీద ఎంతోమంది ఎన్నో రకాల ప్రశ్నలు మనల్ని అడగొచ్చు. మీరు ఎందుకు చప్పట్లు కొట్టరు, మీరెందుకు వాయిద్యాలు వాయించరు, మీరెందుకు ఇలా పండగలు ఆచరించరు, ఇలాంటివి ఏవైనా ఒకప్పుడు వచ్చినప్పుడు నేను ధైర్యంగా నిలబడాలి. అదండి, ధైర్యంగా నిలబడాలి, చెప్పగలగాలి నా విశ్వాసం ఏంటో, నేను దేని మీద కట్టుకున్నాను. మీరెందుకు ఇలా ఉంటారు, ఎందుకు మీ ఆరాధన ఎలా జరుగుతుంది అని అంటే ఆ ఆరాధన విషయంలో నిజంగా నువ్వు ఎంత విశ్వాసంతో ఈ ఆరాధన చేస్తున్నావు, ఎంత విశ్వాసంతో ఈ క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటున్నావు. ఏదైనా అవమానం అనేది అనుమానం తెచ్చే ప్రశ్నలు ఎవరైనా వేస్తే దాని విషయంలో నీ విశ్వాసం అనేది సడలిపోని డాలు వలె ఉండాలి. అది విశ్వాసం అనే డాలు. ఇలాంటి ఒకవేళ ఈ విశ్వాసం అనే ఈ డాలు పైన ఏ సందేహమైనా ఏ అనుమానమైనా అగ్ని బాణం వల్లే గుచ్చుకుందనుకోండి, నువ్వు జాగ్రత్తగా అగ్ని బాణాన్ని వెనక్కి పంపించేటట్లుగా నీ విశ్వాసం అనేది ఉండాలనే సంగతిని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనము దేవుణ్ణి ఎంత బాగా నమ్ముతామో మన విశ్వాసం అంత ఎక్కువ ఉంటుంది. మన విశ్వాసం ఎంత ఎక్కువ ఉంటుందో అగ్ని బాణాలు లాంటి వాటిని మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆనాడు రోమా సైనికులు డాలును పట్టుకొని ఏం చేసేవారంటే ఏవైనా అగ్ని బాణాలు వచ్చినప్పుడు వాటితో అడ్డుకునేవారు, ఏమాత్రం భయపడేవారు కాదు. అలాగే ఈరోజు కూడా క్రైస్తవ సైనికుడికి ఉండవలసింది ఏంటంటే చాలా విశ్వాసం ఉండాలి. వారు నమ్మిన సిద్ధాంతం మీద, వారు పొందుకున్న రక్షణ మీద, వారి పట్ల దేవునికున్న ప్రేమ విషయంలోని ఎవరు ఎట్టి ప్రశ్న వేసినా కూడా ధైర్యంగా దానికి సమాధానం చెప్పగలిగినట్లుగా, ఒకవేళ చెప్పకపోయినా మన విశ్వాసం సడలిపోకుండా ఉండేటట్లుగా మన విశ్వాసం అనే డాలును ఈ యుద్ధ రంగంలో వాడాలి. అది 4వ సంగతి. 5వది ఏమన్నాడంటే ఈ శిరస్త్రాణం గురించి చెప్పాడు. దాన్ని ఏమన్నాడంటే హెల్మెట్ అన్నాడు, రక్షణయను శిరస్త్రాణం అన్నాడు. ఈ శిరస్త్రాణము అంటే హెల్మెట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే రక్షణయను శిరస్త్రాణము అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ఇందాక మనం మైమరువు గురించి చెప్పుకునేటప్పుడు ఒక సంగతి చెప్పుకున్నాం, అది ప్రధాన భాగాలను కాపాడుతుందని. ఇక్కడ పాయింట్ వినండి జాగ్రత్తగాను. విషయం ఏమిటంటే శిరస్సు అనేది దేహానికి జీవితానికి చాలా ముఖ్యమైనది. ఒక దేహము కానీ ఒక జీవితానికి కానీ నిర్ణయాలు చేసేది ఏది? శిరస్సే. దేహానికి, లైఫ్ జీవితానికి నిర్ణయాలు చేసేది ఇదే. ఒకవేళ శిరస్సుకి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఒకవేళ మనం బైక్ మీద వెళ్తున్నాము, సడన్గా మనం పడిపోయాము, గట్టి దెబ్బ శిరస్సుకి తగిలేసింది, అతను స్పృహ కోల్పోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు, ఇంకా అతని శరీరంలో అవయవాలు ఇవి పనిచేయి. శిరస్సు డ్యామేజ్ అయితే చాలా ప్రమాదం. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా చూడండి, అటువంటి శిరస్సుకి ఒకవేళ భద్రత లేకపోతే మరణం త్వరగా వస్తుంది. అందుకే అందరూ హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటున్నారు అంటే ఒకవేళ శిరస్సు చాలా ముఖ్యమైనది, దానికి ఏమైనా భద్రత లేకపోతే మనం చచ్చిపోతామని ఆ శిరస్సుకి భద్రతగా మనం హెల్మెట్ పట్టుకున్నాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుని సైనికుడిగా మనం ఉండేటప్పుడు కూడా జాగ్రత్త గమనించండి. ఇక్కడ భౌతికమైన శిరస్సుగా మనం ఎలాగైతే హెల్మెట్ పెట్టుకుంటున్నామో ఇక్కడ కూడా అందరూ చూడండి, ఇక్కడ కూడా మన ఆలోచనలు మన నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. అది ఎప్పుడు? సైనికుడిగా ఉండేటప్పుడు. సైనికుడు ఎప్పుడైనా పొరపాటుగా ఎవరో వచ్చేస్తున్నారు, అతను ఎలర్ట్గా లేకుండా ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోలేదనుకోండి, ఏమవుతాడు? ఖచ్చితంగా చనిపోతాడు. ఇక్కడ కూడా దేవుని సైనికుడు అనేవాడు ఏం చేసుకోవాలంటే ఆలోచనలను భద్రపరుచుకోవాలి. మన తలను ఎలాగైతే హెల్మెట్తో లోపల పెట్టేశామో, జాగ్రత్త చూడండి, మనము హెల్మెట్ను ఇలా పెట్టుకోగానే మన తలంతా లోపలికి వెళ్ళిపోయింది, హెల్మెట్ పైన ఉంది. ఇప్పుడు మనం పడిపోయామనుకోండి, ముందు దేనికి దెబ్బ తగులుతుంది, దేనికి తగులుతుంది అంటే ఆ హెల్మెట్కి గట్టిగా తగులుతుంది, అది మనకి అంత ప్రమాదం తీసుకురాదు. అలాగే
మనం ఏం చేయాలంటే దేవుని సైనికుడిగా మనము ఆలోచనలకి హెల్మెట్ వేసేయాలి. అదండి మనం చేయవలసింది. ఏ ఆలోచన అయినా దేవుని నమ్ముకున్న వ్యక్తికి ఎక్కడి నుంచి రావాలి, ఎవరి దగ్గర నుంచి రావాలి అంటే దేవుని సన్నిధిలో నుంచి రావాలి, దేవుడి దగ్గర నుంచే రావాలి, ప్రభువు దగ్గర నుంచే రావాలి. అది శిరస్త్రాణం అంటే, అది రక్షణ అంటే. అప్పుడు మనం రక్షణలో కొనసాగుతున్నాం. ఒకవేళ రక్షణ అంటే అందరం అనుకుంటాము, ఆ రక్షణ అంటే బాప్తిజం పొందుకోవడమే కదా అనుకుంటాం. ఒకవేళ బాప్తిజం పొందుకున్న తర్వాత నా ఆలోచనలు కంట్రోల్గా ఉన్నాయా, కంట్రోల్ తప్పుతున్నాయా? ఆ ఆలోచనలు ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకున్నామో రక్షణ గ్యారెంటీ. ఆలోచనలు మిస్ అయిపోతున్నాయి అనుకోండి, రక్షణ పోయినట్టే, యుద్ధంలో ఓడిపోయినట్టే. భద్రంగా ఉంచుకోవాలి. ఎంత ఆలోచనలు మనం భద్రంగా, ఎంత మన మనసును కంట్రోల్ చేసుకుంటామో రక్షణలో మనం ఎదుగుతాము. రక్షణ గ్యారెంటీ, యుద్ధం గెలుస్తాము. ఒకవేళ మన మనస్సు ఇష్టం వచ్చిన కోరికలు వచ్చేస్తున్నాయి, ఇష్టం వచ్చినట్లుగా ఆలోచిస్తుంది, మనము యుద్ధంలో ఓడిపోతాం అంతే. నీ భౌతికమైన ఈ శిరస్సుని కాపాడుకోవడానికి హెల్మెట్ ఎలాగైతే పెట్టుకున్నావో, నువ్వు ఎప్పుడైతే సంఘంలోకి వచ్చావో, ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వచ్చావో, నీ ఆలోచనలన్నీ కూడా కంట్రోల్ అవుతున్నాయా లేదా? కంట్రోల్ అవుతున్నాయి అంటే నువ్వు గెలుస్తున్నావు. కంట్రోల్ అవ్వటం లేదంటే నువ్వు ఓడిపోతున్నావు. నాయనా, నా ఆలోచనని భద్రం చేసుకునే భాగ్యం నాకు అనుగ్రహించండి. అది రక్షణ అంటే. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడు చూడండి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడుతున్నాము. మాకు ఏ ఆలోచన అయినా కూడా క్రీస్తు దగ్గర నుంచే మాకు రావాలి. క్రీస్తు చెప్పినట్లుగానే మేము చేస్తాము. మా ఆలోచనలన్నీ చెరపెట్టాం. మన ఆలోచనలు ఆయన మీద వేసి ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించుకుంటూ మంచిదాన్ని ఎన్నుకుంటూ అలా ముందుకు కొనసాగితే అది రక్షణను శిరస్త్రాణము. మనసును భద్రంగా ఉంచుకోవటం అనేది చాలా మంచిది. ఉంచుకోకపోతే, మనము హెల్మెట్ పెట్టుకోకపోతే ఎంత ప్రమాదమో అంత ప్రమాదం మనకు జరిగిపోతుంది, అంత ప్రమాదం జరుగుతుంది. చివరిగా ఖడ్గం అంటే ఇది ఒక ఆయుధం. ఖడ్గము అంటే ఆయుధం. ఇది ఇక్కడ ఏమన్నాడంటే వాక్యము అనే ఖడ్గము. వాక్యము 5, 6 ముగించేసుకుంటున్నాము. జాగ్రత్తగా కొద్దిసేపు మనసు పెట్టండి. వాక్యము అనే ఖడ్గం అనేది మనకి ఉంది అనే సంగతిని మనం గమనించాలి. ఇప్పుడు ఈ ఖడ్గము అనే ఈ వాక్యాన్ని మనం కొద్దిసేపు ఆలోచిస్తే, క్రైస్తవ సైనికుడు ఎప్పుడు కూడా ఉపయోగించే ఏకైక ఆయుధం ఏంటంటే ఖడ్గము. ఇదే వాక్యం అనే ఖడ్గం వాడాలి. సాతాను యేసు ప్రభుని మత్తయి రాసిన సువార్త 4 అధ్యాయాలు శోధించినప్పుడు, 4 అధ్యాయంలో అతను శోధించినప్పుడు ఆయన వాడిన ఆయుధం ఏంటి? ఆయుధం వాడాడు యేసు ప్రభు వారు? ఆయుధం ఏం వాడాడు? ఖడ్గం అనే వాక్యాన్ని వాడాడు. అంతేనండి. 4 అధ్యాయం మత్తయి సువార్త 4 అధ్యాయం చూడండి, వాక్యమే చెప్తున్నాడు. 4 అధ్యాయము 4వ వచనం ముందు 4. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన. ఇది వాక్యంలో ఉందండి, ఇది వాక్యంలో ఉంది కాబట్టి ఓకే, అది చెప్పాడు. అలాగే 7వ వచనంలో చెప్పాడు, 10వ వచనంలో చెప్పాడు. అంటే సాతాను ఓడించడానికి మనకు ఆయుధం ఏంటంటే వాక్యమే, ఇంకే ఆయుధాలు అవసరం లేదు. కాబట్టి వాక్యాన్ని సరిగ్గా ఉపయోగించడం రావాలి. ఇప్పుడు ఆయుధం ఉంది చాలామంది దగ్గర, మన చేతిలో వాక్యం ఉందండి. వాక్యం ఉన్న దాన్ని వాడుకోవడం రాకపోతే ఓడిపోతాం. అందుచేత వాక్యాన్ని మనం బాగా అవగాహన చేసుకుంటే, ఎంత బాగా అర్థం చేసుకుంటామో, వాక్య పరిజ్ఞానం ఎంత సంపాదించుకుంటామో, అప్పుడు ఆయుధాన్ని నేర్పుగా మనం వాడగలుగుతాం. ఇప్పుడు అందరి దగ్గర కత్తులు ఉంటాయి, కానీ ఆ కత్తిని ఎలాగ యుద్ధంలో వాడాలో సైనికుడు నేర్చుకుంటాడు. సరిగా ఒకవేళ వాడడం రాకపోతే మరణిస్తాడు. చాలామంది దగ్గర రైఫిల్స్ ఉంటాయి, దాన్ని వాడడం అనేది వాళ్ళకు నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా మన చేతిలో వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని ఏ సందర్భంలో ఎలా వాడాలో మనము నేర్పుగా నేర్చుకొని ఆ వాక్యాన్ని ఆ అపవాది యొక్క శక్తుల మీద మనం వాడినప్పుడు మనం ఖచ్చితంగా యుద్ధంలో గెలుస్తాము. అంచేతనే వాక్యాన్ని సరిగా ఉపయోగించినప్పుడు మనం ఖచ్చితంగా పాపం చేయకుండా ఉంటామని 119వ కీర్తనలో
9-11 వచనాల్లో చెప్పాడు, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, అందుచేతను నీ ఎదుట నేను ఏ పాపము చేయకుండా ఉంటున్నాను అని చెప్పాడు. అంటే పాపము చేయకుండా జీవించే జీవితం ఎప్పుడు సాధ్యమవుతుందంటే వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకోవటం. అలా ఉంచుకున్నాడు. కాబట్టి సాతానుడు ఒకవేళ ఎటువంటి అబద్ధాలు ఆడుతాడు, అబద్ధాల మీద మన సత్యాన్ని పడగొట్టాలని చూసిన ఈ వాక్యం అనేది ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మనల్ని గెలిపిస్తుంది. ఇది సర్వాంగ కవచం. ఇప్పుడు అయిపోయింది. నెంబర్ 1 అంతరంగ సిద్ధపాటు. నెంబర్ 2 దేవుడు బయట ఇచ్చిన సర్వాంగ కవచం. ఇక్కడతో అయిపోయిందా? ఆ తర్వాత మరొక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఎప్పుడైతే మనం ఈ 2 వేసేసుకున్నామో, లోపల అంతరంగంగా సిద్ధపాటు అయిపోయామో, బాహ్యంగా ఇది పెట్టేసుకున్నాం, తర్వాత మనం చేయవలసింది ఏంటంటే, మన దగ్గర మనకు ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరా నాయకుడు? యేసుప్రభువు వారు. అంటే మన సైన్యాధిపతితో మనం ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. అంటే అది ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే ఓడిపోతాం అలాగైనా. అది చెప్పాడు. తర్వాత 6:18-20 వచ్చిన వరకు ఏం చెప్పాడంటే, ఎప్పుడు సైనికుడు నాయకుడు మాట్లాడుకోవాలి. సైనికుడికి నాయకుడు సంభాషణ జరిగితే యుద్ధం గొప్పగా జరుగుతుంది. అంటే 6వ పాయింట్ ఏంటంటే మన సైన్యాధిపతితో మనం సంభాషణ చేసినప్పుడు యుద్ధము గెలవగలము, లేకపోతే గెలవలేము. చాలామంది ధరించేసుకున్నాము, లోపల సిద్ధపాటు ఉంది, ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చోవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఓడిపోతాం మళ్ళా. ఆ విషయాన్ని చెప్తున్నాడు చూడండి. పరలోకపు తండ్రితో చేసే ప్రార్థన అంటే ప్రార్థన చేస్తూనే ఉండాలని ఆ వచనాల్లో మనము చదువుకున్నాము. ఒకసారి ఆ వచనం చదివేయండి. 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చెప్పేశాడు. ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. ఏం చేయమన్నాడు అంటే అన్ని వేళలా ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి, మెలకుగా ప్రార్థన చేయాలి, ఎడతెక్కకుండా ప్రార్థన చేయాలి, ధైర్యంగా దేవుడితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు సాతాను ఓడిపోతాడు, పారిపోతాడు. కాబట్టి విజయం ఎప్పుడు వస్తుందండి? దీనికి ఇంకోటి తోడు ఉండాలి. ఏ తోడు ఉండాలి? సైన్యాధిపతితో సంభాషించాలి. సైనికుడు క్రైస్తవుడు సైన్యాధిపతితో సంభాషించాలి. సంభాషించాలి. అలా సంభాషించినప్పుడు సాతాను పైన విజయం వస్తుంది. అంతేనండి, సాతాను పైన విజయం సాధిస్తాం. ఇప్పుడు మన విజయం ఎవరి మీద? సాతాను పైన. సాతాను మీద సాధించడానికి సిద్ధపాటు ఉండాలి, తర్వాత కవచం ధరించుకోవాలి, ప్రార్థన కూడా చేయాలి. అంటే అంతరంగ సిద్ధపాటు ప్లస్ సర్వాంగ కవచము ప్లస్ నిరంతర ప్రార్థన = అప్పుడు ఇవన్నీ చేస్తే ఎవరి మీద విజయం అంటే సాతానుపై విజయం అప్పుడు దొరుకుతుంది. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్పాడండి. అంటే ఇవి లేకుండా విజయం రాదు. కేవలం ఏది ఉన్నా వచ్చేది, మామూలు లోపల అనుకుంటే రాదు, బయట కవచం ఉంటే రాదు. ఒకవేళ సాతాను పైన విజయం సాధించాలంటే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే అంటే అన్ని వేళలా ప్రార్థన చేయాలి. మనం సర్వాంగ కవచాన్ని ధరించుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనము గెలుస్తాము, ఓడిపోమనే సంగతిని మనం తెలుసుకోవాలి. మనము క్రైస్తవులము. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుకొని ముగించుకుందాం. మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఎలాంటి పోరాటము? విశ్వాస సంబంధమైన. అది విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. తిమోతి, నీకు చెప్తున్నాను కదా, యుద్ధం చేయాలి. ఎలాంటి యుద్ధం అంటే ఓడిపోయే యుద్ధం చేయకు తిమోతి. ఓడిపోకూడదు, నువ్వు గెలవాలి. నువ్వే కాదు, మీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ గెలవాలి.
అందుకే అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, అప్పుడు నిత్య జీవాన్ని చేపడతాము. అంటే నిత్య జీవం ఎలా వస్తుంది? ఇంకా స్వతంత్రించుకోలేదు. ఒక వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మంచి పోరాటం పోరాడాలి. తిమోతికి ఆ విషయాన్ని రాస్తున్నాడు. ఇది ఎఫెసీ పత్రికలో, ఎఫెసీ పట్టణంలో ఉన్న వారికి రాస్తూ మనకు కూడా చెప్తున్నాడు. ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. సైనికుడు ఎలాగైతే సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధంలో చొరబడి యుద్ధంలో విజయం కోసం ఎంతగా కష్టపడతాడో, ఈనాడు నువ్వు కూడా యుద్ధంలో చేర్చబడ్డావు, నీ పేరు పరలోకంలో రాయబడి ఉంది, నువ్వు ఒక సైనికుడువు. నువ్వు సైనికుడు కాబట్టి నువ్వు యుద్ధం ఎలా చేయాలంటే ఇలా చేయాలి. ఇలా చేస్తే, ఆ మంచి పోరాటం చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు చూడండి, మీరు నిత్య జీవాన్ని చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటువి. అబ్బా చూసావు, అందరి దగ్గర అడిగా, అన్నావు ఇగో నువ్వు తిమోతి వస్తావా సేవకి? వస్తాను. మరి పోరాటం చేయాలి, చేస్తాను. ఇగో మీరు మాకు కనిపించారు కదా, మీరు చూపించారు కదా ఎలా పోరాడాలో, పోరాడుతాము. పోరాడి సాక్షుల దగ్గర ఒప్పుకున్నాడు, అనేక మంది సాక్షులు ఎదుట. అలాగా ఎవరైతే మనం అందరం ఒప్పుకున్నామో, మనం పోరాటానికి వచ్చామో, ఈ పోరాటంలో ఉన్నామో, నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. అలాగా మనమందరము మంచి పోరాటం పోరాడి నిత్య జీవాన్ని సంపాదించుకుందాం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. అలా స్వతంత్రించుకోవటానికి మనమందరం కూడా దేవుడు సన్నిధిలో ఎదుగుతూ ఆ అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో నిరంతరం పోరాడి ఒకరికొకరు పురికొల్పుకొని ఒకరికొకరు అందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క యుద్ధంలో ముందు కొనసాగాలి. మన సైన్యాధిపతి ఎవరు? యేసు ప్రభువు వారు. అతనితో మనం నిరంతరం పరలోకపు తండ్రితో సంభాషణ చేసి అతనితో ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ఆ యుద్ధంలో మనం గెలుద్దాము. అలా గెలవాలని, అలాగ మంచి పోరాటం పోరాడాలని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.